మరొక వారం మనం కూడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఒక వాక్యం బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందులో లేచినట్లయితే దావీదు కీర్తన 15 చదువుకుందాం. దావీదు కీర్తన 15 అధ్యాయం. కీర్తన 15 దావీదు కీర్తన. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజమును పలుకువాడి. అటివాడు నాలుకతో కొండమలాడడు, తన చిలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించను. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు. ఆ ప్రకారం చేయవాడు ఎండలను కదల్చబడడు. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతమైన దేవా, మా తండ్రి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు. అందరం ఒకే మైండ్, ఒకే హార్ట్తో అది మిమ్మల్ని ఆరాధించడానికి క్రైస్ట్ లైఫ్నెస్ మైండ్ మాకు అందరికి ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవా. సాటర్డే తండ్రి మాకు ఎన్నో పనులు ఉంటాయి, కానీ మేము మా అందరికీ మీరు ఇచ్చిన హృదయం ఇచ్చిన ఒక ఆశను బట్టి మీకు ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీరు ఎన్నుకున్న దాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు దేవా. మా పట్ల మీరు ఎల్లప్పుడూ మీ బహు కృపని మా పట్ల కనబరుస్తున్నారు. అందుబట్టి మీకు ఎంతగానో వందనాలు చేసుకుంటుందండి. లార్డ్, మేము ఏ పాటి వారు తండ్రి, మేము దూలి వంటి వారు. మరి మార్నింగ్ మరి మేము లైక్ ఏ ఫ్లవర్ తండ్రి, మేము మార్నింగ్ పూస్తూ మరి సాయంత్రం చచ్చిపోతుందా. అండ్ లార్డ్, మేము అలాంటి అల్పులైన మమ్మల్ని మీరు ఎంతగానో పట్టించుకొని లార్డ్ మా కోసం మీరు ఈ భూమికి వచ్చి మాకు ఇచ్చిన మాకు చనిపోయి మాకు ఇచ్చిన జీవనం బట్టి ఎంతగానో వందనాలు దేవా. లార్డ్, మేము మిమ్మల్ని తెలుసుకున్నామంటే మాకు గొప్పతనం లేదు దేవా. కేవలం మీ కృపల్ని దేవ మరి మీరు మమ్మల్ని అనుకున్నారు. దేవ మరి మీ యొక్క గ్రేస్కి మా పనులు కనపరించారు. మీకు ఎంతగానో వందనాలు దేవా. దేవ మాకు ఇచ్చిన మంచి కుటుంబాలను బట్టి, దేవ మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి, మాకు ఇచ్చిన మంచి ఫెలోషిప్స్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు దేవా. దేవ ఆత్మీయ దగ్గరడానికి మాకు ఇచ్చిన ఎవిడెన్స్ బట్టి కూడా మీకు ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటాను తండ్రి. ఈ దినాల్లో మీ అందరి దగ్గరికి క్షేమంగా వచ్చామంటే మీ కృప, అందుబట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటాను తండ్రి. దేవ ఈ ఫెలోషిప్ని ఇంకా బలపరచమని, దేవ వృద్ధి చేయమని మేము స్పిరిచువల్గాను దేవ అలాగే కాంగ్రిగేషన్గా మేము ఎదగడానికి మీరే సాయం చేయని ప్రార్థిస్తున్నాం దేవ. దేవ ఈ జరుగుతున్న ఆరాధనందరినీ చేతులు అర్పించుకున్నాం తండ్రి. లార్డ్, అలాగే మరి వాక్యం చదివే విధంగా దేవ మరి మేము కదల్చబడకుండా అంటే దేవ మరి మీ ప్రజెన్స్లోని ఏమేమి చెప్పాలో రాశారు తండ్రి. ఎస్పెషల్లీ లార్డ్ దేవ మరి మేము ఫెయిత్ఫుల్గా రైచియస్గా జీవించుకోవడానికి సాధించండి. లార్డ్, ఈ ఫారెన్ వరల్డ్లో అలాగా జీవించడం చాలా కష్టం తండ్రి. ఎటువైపు చూసిన టెంప్టేషన్స్తో సేమ్ దేవా. బట్ లార్డ్ మరి మేము మీ మామే డిపెండ్ అవ్వట్లేదు, మేమే డిపెండ్ అవుతున్నాం. మీరు ఆల్రెడీ వరల్డ్కి వచ్చి ఏ విధంగా జీవించాలో మాకు చూపించారు. మేము మీ దగ్గర స్ట్రెంత్ తీసుకుంటున్నాం దేవా. మీరే మాకు తోడేయమని ఈ లోకంలో మా టైం అంతా వరకు దేవా మీకోసం హంబుల్గా రైచియస్గా ఫెయిత్ఫుల్గా జీవించే కృపను మాకు అనిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. దేవ జరగబోయే ఫెలోషిప్ అంతట్లో మీతో తోడండి. నెక్స్ట్ పాటలు పాడుతున్నప్పుడు మీ యొక్క సన్నిధి మాతో చూపు ప్రార్థిస్తున్నాం దేవా. బ్రదర్ తన టెస్టిమనీ షేర్ చేస్తున్నప్పుడు కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ప్రేయర్లు కూడా మేము తోడని ప్రార్థిస్తూ జరగబోయే ఈ నెక్స్ట్ కార్యక్రమానికి కూడా మీరు అధ్యక్షించమని మీ ప్రజెన్స్ మాతో వచ్చుకొని ప్రార్థిస్తూ చిన్న ప్రజలు పాస్తాన్ని చేసుకుని వేసుకున్నాము తండ్రి. అందరూ తెచ్చి కూర్చోండి. First song was Chennai Prema, secondly Kulpalantar Raju, Vashna Sanjay, ప్రేమ
కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. మిమ్మును పుట్టిన వాడు నా కంటి పాపను. మిమ్మును పుట్టిన వాడు నా కంటి పాపను. మూర్తిని శరణిచ్చిన దేవుడు కాచెను గతకాలం. నన్ను కాచెను గతకాలం. ముట్టినని విచ్చిన దేవుడు కాచెను గతకాలం. నన్ను కాచెను గతకాలం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృంగిన వేళలలో కన్నీటి లోయలలో కృంగిన వేళలలో చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. రూపింపబడుచు
వీక్ ఆనకి వ్యాక్సిన్ అయిందనమాట. సో ఎప్పుడు ఫీవర్ రాదు, అలాంటిది లైక్ 1 వీక్ తర్వాత ఫీవర్ రావటం అనేది జరిగిందనమాట. కానీ ఆ ఫీవర్ అంతట్లో కూడా తను ఎక్కడ ఏమంటారు అంటే ఫుడ్ దగ్గరే కొంచెం యూజువల్లీ విసిగిస్తారు కాబట్టి ఫుడ్ దగ్గరే చేసింది, కానీ ఇంకెక్కడ కూడా పేచీ చేయలేకుండా మరి చక్కగా దేవుడు తనకి ఉండటానికి హెల్ప్ చేశారు. అలాగే మరి నేను కూడా చూసుకోగలటానికి మరి ఆ టైం అంతా కూడా తను మరి చక్కగా యాక్టివ్గానే, అసలు ఫీవర్ వచ్చిందంటే కూడా ఎవరు నమ్మరు అనమాట, అట్లా యాక్టివ్గా ఉండటానికి కూడా దేవుడు చాలా హెల్ప్ చేశారు తనకి. దాన్ని బట్టి అలాగే తగ్గిపోయింది. 3 డేస్లో తగ్గిపోయింది. దేవుడు మరి ఆ టైం అంతట్లో కూడా చూపించిన కృపకై చాలా థ్యాంక్స్ గాడ్కి. అలాగే మీరు కూడా చాలా మంది ప్రేయర్ చేశారు అన్న గురించి, దాన్ని బట్టి మీకు కూడా వందనాలు తెలియజేసుకున్నాను. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారు? ఇంకెవరు లేనట్టయితే నెక్స్ట్ పాట పాడుకుందాం. అయితే నెక్స్ట్ పాట పాడుకుందాం. అందరూ లేచిన ముందైతే ఏ పార్టీ వాళ్ళ మేము సాంగ్ పాడుతున్నాం. ఆ తర్వాత ఎవరైనా ప్రేయర్ చేయమని కోరుకుంటున్నాం. మన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వారమయ్యా, మాపై కృప చూపుటకు ఏ పాటి వారమయ్యా, మన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వారమయ్యా, మాపై కృప చూపుటకు దోషము భరించి నా పాపం క్షమించి నన్ను నీలా మార్చుటకు
బ్రతికెదనేసయ్యా నేనందిన నీ కృపలో ప్రకటింతును బ్రతుకంతా నేనందిన నీ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేని కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు ఏ పాటి వారమయ్యా స్తోత్రమైన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలయ్యా ఆరాధనకి యోగ్యుడా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా సింహడా నీకే వందనాలయ్యా తండ్రి ప్రభా వేవేల దూతలతో తండ్రి ప్రభా నిత్యము తండ్రి పరిశుద్ధుడు అని కొన్ని ఆడపడుచున్న దేవుడవయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా మరి తండ్రి ఆది అంతమైనటువంటి దైవమా నీకే వందనాలు స్తోత్రాలయ్యా మరి తండ్రి ప్రభా మరి నిజంగా తండ్రి ఏ పార్టీ వాళ్ళు తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా మరి మీరు తండ్రి చూస్ చేసుకోవడానికి తండ్రి ప్రభా మరి మా దగ్గరికి స్వార్థ తీసుకురావడానికి అయ్యా మరి తండ్రి మమ్మల్ని ఒప్పింప చేయడానికి తండ్రి ప్రభా మీరెంతో కృపనిచ్చారయ్యా దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి మేము మాత్రమే కాదయ్యా మా కుటుంబాలు సైతం తండ్రి ప్రభా నీ సన్నిధిలో నిలబడగలగటానికి యోగ్యతనిచ్చావయ్యా నీ ఎదుట తండ్రి ప్రభా మరి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ప్రభా ఇచ్చిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మా తండ్రి మరి మీరు ఎంతగానో తండ్రి ప్రభా అయ్యా మా తండ్రి ప్రభా మరి కునుకకు తండ్రి ప్రభా మరి నిద్రపోకు తండ్రి మమ్మల్ని కాల్చుతున్న దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటానయ్యా నిజంగానే తండ్రి మా తల్లి మర్చినేమో కానీ తండ్రి ప్రభా మీరు మమ్మల్ని మరోనన్నా తండ్రి ప్రభా నిజంగానే తండ్రి ప్రభా మరి తల్లి కన్నా తండ్రి కన్నా తండ్రి గొప్పగా తండ్రి ప్రభా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించి అయ్యా మమ్మల్ని గైడ్ చేస్తున్న దేవా నీకు వందనాలయ్యా చేయి పట్టుకొని నడిపిస్తున్న దేవా నీకే వందనాలయ్యా అయ్యా నిజంగా తండ్రి ప్రభా మరి దేశంలో తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా we don't have any relations Lord మరి తండ్రి అలాంటి స్థితిలో తండ్రి ప్రభా చేయి పట్టుకొని నేనున్నాను అని తండ్రి మరి ఎడారిలో తండ్రి ప్రభా మాకు ప్రేమగా తండ్రి ప్రభా మాట్లాడి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవయ్యా నీకే వందనాలు స్తోత్రాలు అయ్యా మరి మమ్మల్ని ఇలాగొక ఫెలోషిప్ లాగా మరి మేము కూడుకొని నేను ఆరాధించడానికి అయా నేను కొనియాడటానికి అయా నువ్వెవరో ఇంకా నేర్చుకోవడానికి తండ్రి ప్రభా మాకు ఇస్తున్న ఆపర్చునిటీస్ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా మరి నిజంగానే తండ్రి మీరు చేస్తున్న మేలులు కానివ్వండి అయ్యా మరి తండ్రి నాట్ ఓన్లీ మరి ఫిజికల్గానే కాదేసయ్యా ప్రభా మరి మా ఆత్మీయ విషయాల్లో కూడా తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా మీరు ఎంతగానో శ్రద్ధ తీసుకొని తండ్రి ప్రభా మాకు వెన్నంటే ఉండి తండ్రి మరి మాకు అనేక పాఠాలని తండ్రి నేర్పిస్తున్న దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా మరి తండ్రి నిజంగా తండ్రి ఇంత ఇచ్చిన మీకు తండ్రి ప్రభా నిజంగా తండ్రి వీ కెనాట్ గివ్ ఎనీథింగ్ బ్యాక్ టు యూ లార్డ్ మరి నిజంగా తండ్రి మేము ఎంత స్తుతులు ఈవెన్ మా లైఫ్ అంతా కూడా తండ్రి మేము స్తుతి అర్పించిన తండ్రి దట్ అది ప్రభా మీరు మాకు చేసిన దాన్ని ఎదుట తండ్రి ప్రభా ఇట్స్ నథింగ్ లార్డ్ అయినప్పటికీ కూడా తండ్రి ప్రభా మరి తండ్రి మేము ఇంకా స్తుతించే వారంగా నిలబడడానికి తండ్రి ప్రభా అయ్యా మరి మీరే మాకు హెల్ప్ చేయండి ఇంకా ప్రైజెస్ ఇవ్వగలగడానికి కృపను గ్రహించమని మరి మేము ఇంతవరకు చేసిన తండ్రి ప్రభా స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ప్రభా ఇచ్చిన స్తుతి ఆరాధన మీ పాదాలు అర్పించుకుంటున్నాను తండ్రి
మంచి కూర్చోండి. మనం ఇప్పుడు వాక్య టైంకి వచ్చాం. బట్ అది ఈరోజు బ్రదర్ ఆయన టెస్ట్ మీద షేర్ చేసుకుంటారు. బట్టి దేవునికి వందనాలు. అలాగే మన ప్రేయర్ అంటే బ్రదర్ టెస్ట్ మనీ ద్వారా మన జీవితాలు కూడా ఒకసారి మళ్ళీ మనం రివైవ్ చేసుకోవడానికి, మనం మళ్ళీ మన ప్రయారిటీస్ మళ్ళీ ఫోకస్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం ఈరోజు ఎలా సర్టిఫికేట్లు ఉన్నామంటే అది దేవుని కృపే. అలాగే ఎందుకంటే మన దేవుడు మనకి ఇచ్చిన గాస్పుల్, అదర్స్ మెయిన్ థింగ్ కదా, మన జీవితం మార్చిన గాస్పులే. ఈరోజు దేవుడు ఆయుధ బ్రదర్ ఏ విధంగా రక్షించుకున్నారు అది ఆయన చెప్పబోతున్నారు. అది మన బ్లెస్సింగ్ ఉండాలని మనం ప్రేర్ చేసుకుంటూ ఈ టైంని ఆయుధ అర్పిస్తున్నాం. Thank you, brother. Thank you very much. Thank you, sisters. ప్రభు మంచివాడు. ఆయన సిస్టర్ దాకా వర్షిప్ చేసినట్లు యోగ్యత లేని వారికి ఆయన తన పిల్లలుగా గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఆయన శత్రువులమై మనం తిరిగామని ఎదుట ఆయనకి వీపు చూపించి నీ వద్దు నాకు అనుకుని మరి లోకంలోకి వెళ్ళిపోయాం. అయినా శత్రువులు వెంటెళ్ళి తన దగ్గర తెచ్చుకొని విశేషమైన కనికరం చూపించి మనల్ని రక్షించాడు. ఆయన మాత్రమే స్తుతులకు పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు. ఒకసారి ప్రార్థన చేసుకుని వెళ్దాం. తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆశీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు బహు సౌందర్యవంతుడు, కనికరము, దయ, జాలి, వాత్సల్యము, దీర్ఘశాంతము, క్షమ, సత్యము, నమ్మకత్వము, జ్ఞానము, పరిపూర్ణమైన ఏకాగ్రతను ధరించుకున్నవాడు. పాపమైన పైన ఈ ప్రత్యేకమైన కృపాకనికరం చూపించి ఈ సన్నిధిలో నీ కుమారులుగా కుమార్తెలుగా నిలిచిపెట్టుకున్నావు. ఈ సృష్టిలో ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప ఆధిక్యత నా తండ్రి నీవు మాకు అనుగ్రహించావు. అందుకే నా తండ్రి నిన్ను స్తుతిస్తున్నా, కొనియాడుతున్నా, గొప్ప చేస్తున్నాను ప్రభా. మా హృదయాలు నీవి, మా జీవితం నీది నా తండ్రి. అయినా ప్రభా మరి నీ బిడ్డలము నైనా నీవు మా జీవితంలో చేసిన మేలును ప్రభా ఒక్కొక్కటి తవ్వుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని మేము సెలవిచ్చాం. అప్పుడే ప్రభా నీకు మహిమ, మాకు ఆనందము. ఆయన ప్రభా మరి సమయాన్ని మీరు బ్లెస్సింగ్గా ఉంచండి. ఆయన ఒక్కొక్కరి జీవితాల్లో ప్రభా నీవు చేస్తున్నటువంటి కార్యాలు గొప్పవి. ఒక్కొక్కరిని నా తండ్రి నీవు ఆకర్షిస్తున్న ఆకర్షణ గొప్పది, బహుబలం గలది, బహు ప్రేమ కలిగిన నా తండ్రి. తండ్రి ప్రభా ప్రత్యేక నా తండ్రి నా జీవితంలో నీవు చేసిన మేలు ప్రభా మరి పరిశుద్ధులతో కలిసి ఆయన మరి నేను జ్ఞాపం చేస్తుండగా ప్రభా నీ కనికరాన్ని నీ కృపను జ్ఞాపం చేస్తుండగా నా ఇళ్ళ కృప చూపించి పరిశుద్ధాత్మ తండ్రి నాకు సహాయం చేసి నీవే నన్ను నడిపించుకున్నాడు. యేసునామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. 2 years బ్యాక్ అనుకుంటాను, నా పుట్టినరోజు నాడు నా ఇద్దరు పిల్లలు వచ్చి ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాను నాకు. గిఫ్ట్ ఏంటంటే ఒక డైరీ, బ్యూటిఫుల్ డైరీ అనమాట. ఆ డైరీ చాలా బాగుంది. దానికి కవర్ ఉంది, కవర్ వేసిన తర్వాత ఒక లాకింగ్ సిస్టమ్ ఉంది, క్లిప్ ఉంది, లాకింగ్ సిస్టమ్ ఉంది. ఇదంతా కరెక్ట్గా రాదు, నాకు వచ్చింది పుస్తకం చూసినప్పుడు. ఏమన్నారంటే, డాడీ నువ్వు నిన్ను దేవుడు నిన్ను ఎలా దర్శించాడో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించాడో అదంతా రాసిపెట్టు. దేవుడు చెప్పాడు కదా, మరి ఆయన ప్రేమించిన వారికి ఆయన పిల్లలకి తరతరాలు దీవిస్తున్నాడు కదా. మేబీ మన పిల్లలు మన
కండిషన్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళకి బలంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పారనమాట. సో ఈ సాక్ష్యాన్ని భద్రపరచాలని వారు అనుకున్నారనమాట. సో ఈ 2 సంవత్సరాలు చాలా ఆలస్యమైంది. చాలాసార్లు పుస్తకం చూసినప్పుడల్లా నాకు బాగా అనిపించింది. రాయాలని ఉంది కానీ రాయలేకపోయేవాడిని. చాలా టైం చేశాను. లాస్ట్ టైం December 15th సెలవు వస్తుంది కదా 1 month. ఆ టైంలో ప్రేయర్ చేసుకున్నాను. ప్రభావ మరి సరైన సరే ఈ పాటను క్షమించి కృప చూపించి రాయడానికి కృప చూపించని అడిగాను. కానీ రాయడానికి అవకాశం రాలేదు. ఈ బేస్మెంట్ అని ఈ టైమింగ్స్ అని మొత్తం అని వెళ్ళిపోయి, కానీ ఎలాగైనా కనీసం టెస్ట్ మనీ ఒక షేర్ చేసుకుంటే రికార్డ్ చేస్తారేమో అనుకునే ఉద్దేశంతో అనుకున్న టైంలో లాస్ట్ వీక్ అనుకుంటాను బ్రదర్ శ్యామ్ గారు కూడా అన్న నీ టెస్ట్ మనీ సాక్షి వినాలనుందన్న ఒక రోజు అన్న. సో నాకు కొంచెం బలపరిచింది అది. సో మేబీ ఇదే టైం అనుకుని చెప్పి సో ఈరోజు మీతో సాక్ష్యం చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏమనుకోవద్దు, ఈరోజు కెమెరా పెట్టాం కావాలని నా కోసం కాదు కానీ నా కోసం కూడాను, మేబీ నా పిల్లల కోసం, నా పిల్లల కోసం ప్రభు కృప చూపిస్తాను, నా కుటుంబ సభ్యుల కోసం కూడా అది ఆశీర్వాదం ఉంటుందని చేస్తున్నాం. విధంగా చెప్పాలంటే మీకు తెలుసు కదా, ప్రభు దగ్గరికి వచ్చి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నేను నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేస్తే వెళ్తానని అడుగుతాడు. ప్రభు ఏం చేశారు? ప్రశ్న వేస్తే ఆన్సర్ మనం ఎలా చేయాలి? ప్రశ్నతో ఆన్సర్ చేయాలి. ఏం చేశాడు ఆయన? ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుందని అడిగాడు ఆయన. చెప్పి ప్రశ్న వేసి ఆన్సర్ తానే చెప్పారు. ఏం చెప్పారు? 39 పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర తీసుకొచ్చి 2 మాటల్లో చెప్పాడు. ఆయన తను ప్రభు సింక్రైజ్ చేసి 2 మాటల్లో చెప్పాడు. ఒకటి, నీవు నీ తండ్రిని సృష్టికర్తని పరిపూర్ణ ప్రేమతో ప్రేమించి అదే సమయంలో నీ పొరుగువాన్ని పరిపూర్ణ ప్రేమతో ప్రేమించని చెప్పి. నేనేం ఎందుకు చెప్పాలనుకున్నట్టే నా 55 సంవత్సరాలటువంటి టెస్ట్ మనీ నాకు చేయలేదు. నాకు అంత జ్ఞానం లేదు. అసలు అంత జ్ఞానం వాడకూడదు. కానీ నేనైతే సీక్రెట్ అనేది కష్టమైన నాకు అవదది. చాలాసార్లు నేను టెస్ట్ మనీ షేర్ చేసుకున్నప్పుడల్లా చేస్తూ పార్ట్ ఏ అయింది, పార్ట్ బి నెక్స్ట్ టైం చూసుకుందాం అనుకుని చెప్పుకుని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. గంటలు తరపుస్తాను. సో కష్టమైన నాకు, కానీ నేను ట్రై చేస్తాను. ప్రభు కృప చూపిస్తే ఎంతవరకు వెళ్తుందో తెలీదు. ఎప్పుడైనా మీకు కష్టం అనిపిస్తుందని చెప్పండి, ఆపేస్తాను. మేబీ పార్ట్ బి ఇప్పుడు రికార్డ్ చేసుకుని పంపిస్తాను. సో ఒకసారి కీర్తన 103లో 1 నుంచి 4 నుంచి చదువుకుంటాం. కీర్తన 103 1 నుంచి 4. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఆయన పరిశుద్ధ నామము, ఆయన పరిశుద్ధుడు. ఆయన లాంటి వారు ఎవరు ఈ సృష్టిలో లేరు. ఆయన లాంటి వారు సృష్టిలో ఎవరు లేరు. ఎందుకంటే ఆయనకి వీపు చూపించి నువ్వు నా వద్దు అనుకొని ఆయన నీతి న్యాయాలు కూడాను మనం అసహించుకొని, ఎస్పెషల్లీ నేను అసహించుకొని దూరంగా పారిపోతే వెళ్ళిపోతున్న సమయంలో ఆయన నా ఎంట వచ్చాడు. నా ఎంట వచ్చి నన్ను దర్శించి నన్ను పట్టుకొని తన దగ్గర తెచ్చుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన తన విశేషమైన కనికరం నా పట్ల చూపించాడు. అంతేకాదు ఇక్కడ ఏమంటానంటే నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదుర్చేవాడు. నిజంగానే నా పాపం అంతా క్షమించాడు. ఆయన క్షమించాడు కనుక నాకు దానివల్ల రావాల్సిన రోగాలన్నింటినీ కూడా తీసేశాడు ఆయన. ఎస్పెషల్లీ మరణ రోగాన్ని తీసేశాడు ఆయన. సో ఆయన స్తుతులకు పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు. నా జీవితం అంతా నా ప్రతి పిలుస్తున్నాడు ఆయన. నా ప్రాణమా, నా అంతరంగం ఉన్న సమస్తం, నా ప్రతి అణువణువు, నా బ్లడ్లోని ప్రతి బొట్టు కూడా, ప్రతి అవయవం కూడాను నా తండ్రిని, నా సృష్టికర్తని ఆరాధించాలి. బ్రతుకుటికైతే క్రీస్తు, చావైతే లాభము అన్న మాట అదే ఇందుకు మాట్లాడాం కదా. పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తిని తండ్రిని దేవుని ఆరాధించిన మాట
అది మనం చేయాలి, ఎస్పెషల్ నేను చేయాలి. నా పట్ల దేవుడు అంత కృప చూపించాడు అనమాట. సో జీవం గల దేవుని ఎదుటికి వచ్చినప్పుడు కృతజ్ఞత లేని జీవితం ఎలా ఉంటుందో, దేవుని భయం లేకుండా దేవునికి కృతజ్ఞత చెప్పకుండా జీవించిన జీవితం ఎలాగుంటుందో ఈ అయోధ్యను చూస్తే అర్థమవుతుంది అనమాట. దేవుడు అన్నాడని ఆయన టెస్ట్ మనిషి ఈ భూమి అందుకుని చెప్తున్నప్పుడు కూడాను శబ్దం రాకుండా, భాష లేకుండా గట్టిగా ఆయన ఈ సృష్టి ద్వారా మాట్లాడుతున్నప్పుడు కూడాను అది దాటుకుంటూ వెళ్ళి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తే వారి జీవితాలు ఎలాగుంటాయో అందులో నాదొక ఉదాహరణ. నా జీవితం అనమాట. సో నేను ఎందుకు ఇది చెప్తానంటే మీకు తెలుసు రీసెంట్గా మనము కొలసలు రాసిన పత్రిక నుంచి వెళ్తున్నాం కదా. కొలసలు రాసిన పత్రికలో మనం ఒక 2:6 వచనం దగ్గరికి వచ్చినప్పుడు మనం అక్కడ ఆగాం. ఎందుకు అక్కడ ఆగి ఏం చెప్తున్నట్టే, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందుండి వేరుపారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను విస్తరించు ఆయన యందుండి నడుచుకొని. మనం అక్కడ చూసాం, మనం యేసు ప్రభువుని దేవుడుగాను రాజుగాను మన పాపములకు ప్రాయచిత్తం చేసినటువంటి గొర్రె పిల్లగాను, ఆయన న్యాయాధిపతిగాను, ఆయన రాజుగాను చూసాము. మన కోసం నిత్యము పాపమును పరిహారం చేయడం వరకు మరి నిత్య ప్రధాన యాజకుడిగా మనం అంగీకరించాం కనుక ఆయనతో అడుగులు వేయమని మాట చెప్తుంది. ఆయనలో అపొస్తలులు ఏదైతే బోధించారో ఆ బోధలో నిలిచి నుండి మనకి ఆయనతో అడుగులు వేయమని చెప్తుంది. ఇది నడక కోసం మాట్లాడాలి. ఆ నడకలో అప్పుడు మనం ఆలోచించాం, భూమి మీద ఉన్నటువంటి తల్లి గర్భంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక నడక కంపల్సరీ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలకి 3 నడకలు ఉన్నాయని చూసాం మనం. 3 రకాల నడకలు. ఒకటి, యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించక ముందు నడిచిన నడక. 2, యేసు ప్రభువులో ఉండి నడిచిన నడక. 3వది, ఒక దినాన యేసు ప్రభుతో ఉండే నడక, అది హెవెన్. సో మనందరికీ తెలుసు, యేసు ప్రభుతో ఉండే నడక కోసం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసు కదా. అక్కడ ఏ బాధలు ఉండవు, ఏ కన్నీరు ఉండదు, ఏ పాపం అటాక్ చేయదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిత్యము ఆనందంతో ఉంటాం. ఆ నడక కోసం భవిష్యత్తులో మనం ఎలా ఉండబోతుందో మనకైతే క్లారిటీ ఉంది. కానీ మన జీవితాల్లో 2 నడకలు ఉన్నాయి. ఎస్పెషల్లీ నా జీవితంలో 2 నడకలు ఉన్నాయి. అది యేసు ప్రభు నా జీవితాన్ని దర్శించకముందు నడిచిన నడక. మొదటి నడక, ప్రభు నన్ను తన సార్వభౌమ కృపలో దర్శించకముందు నడిచిన నడక కోసం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను 1971లో ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో మరి కోటబొమ్మాలి మండలంలో చిన్న పల్లెటూరు చలమిపేట గ్రామంలో నేను జన్మించాను. బైజోగులు బైజానకమ్మ అనే దంపతులకు నేను చిన్న కుమారుడిగా జన్మించాను. నాకంటే మరి పెద్దవాళ్ళు 2 ఉన్నారు, 2 అన్నయ్యలు ఉన్నారు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము మేము. ఉండడానికి ఇల్లు కూడా లేదు, ధరించుకోవడానికి బట్టలు కూడా కరెక్ట్గా లేవు, తినడానికి కూడా కడుపు నిండా ఆహారం కూడా దొరికింది కాదు, 3 పూట్ల రైస్ దొరికింది కాదు మాకు. స్కూల్కి వెళ్ళడానికి కూడాను మరి బట్టలు లేకుండా ఎన్ని సందర్భాలు ఉన్నాయి, బట్టలు లేక 3 పూటలు తినడానికి సరిపడే అన్నం ఉండేది కాదనమాట. అమ్మ ఇంచుమించుగా మరి 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి సముద్ర బోటుకి వెళ్ళి ఊర్లో ఉన్నట్టు కాయగూరలు పండించిన కాయగూరలు తీసుకెళ్ళి సముద్ర బోటుకి వెళ్ళి అక్కడ నుండి ఎక్స్చేంజ్ చేసి జాలర్ దగ్గర చేపలు తీసుకుని అమ్మ మరి ఆ చేపలు తీసుకుని ఆ వెజిటబుల్స్ ఇచ్చి ఆ చేపలు తీసుకుని వచ్చి చుట్టుపక్కల ఊర్లకి వెళ్ళి 30 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ ఉన్నాడు. కాలినడకనే ఎండతో వచ్చి మరి చుట్టుపక్కల చేపలన్నీ మమ్మల్ని పోషించేది. అదే సమయంలో మరి నాన్న మమ్మల్ని ప్రేమించి 3 కొడుకులు అమ్మ పోషించడం కష్టమైపోయిందని చెప్పి నాన్నేమో మరి అస్సాం గువాహటిలో ఒక సివిలియన్గా చిన్న జాబ్ చేయడం మొదలుపెట్టారు.
అక్కడి నుంచి మరి నాన్న అమ్మ నాన్న మా కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళ సాక్రిఫిస్లో ఈరోజు కూడా మర్చిపోయి ఉంది. గొప్ప ప్రేమతో ప్రేమించారు. మరి అలాంటి పరిస్థితుల్లో నేను మరి 7th క్లాస్ ఆ టైంలో అనుకుంటాను, నాకు బాగా జ్ఞాపకం. బట్టలు కూడా కరెక్ట్ లేవన్నమాట. 7th క్లాస్ ఆ టైంలో ఒక 2 డ్రెస్సులు ఫస్ట్ టైం కొత్తగా కొనుక్కున్నాను అనమాట. సో మాకు బట్టలు కావాలనుకుంటే అన్నయ్య దగ్గర నుంచి మా అన్నయ్యకి రెండు అన్నయ్య దగ్గర నుంచి నాకు అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తప్ప కొత్త బట్టలు నాకు ఆ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను, కొత్త బట్టలు వచ్చేసాను. సో నేను ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే, చాలా పేద కుటుంబం నుంచి వచ్చాం, ఏమీ లేనటువంటి వాళ్ళు, ఒక హిందూ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను అనమాట. సో ఇంకా మా ఇంట్లో అమ్మ నాన్నలు చాలా స్పిరిచువల్గా ఉండేవారు. హనుమాన్ అంటే మరి చాలా ఇష్టము ఇంట్లో అందరికీ. నేను చిన్నప్పటి నుంచే మరి హనుమాన్ని ఆరాధించేవాడిని. రాత్రి ఊర్లో పల్లెటూరు కదా, కరెంట్ ఉండేది కదా, ఏం కాదు. మాకు ఫ్యాన్ ఏదంటే మాకు ఫ్యాన్ ఏదనుకుంటున్నారు మీరు? ప్రభు పంపిస్తే నాకు గాలి, లేదంటే లేదు. సో బయట ఊరు వీధుల్లో పడుకుండేవాళ్ళం. సో అందరి దగ్గర పిలిచి నేను హనుమాన్ దండకం చదివేవాడు అనమాట. ఈ రోజుకి నాకు కంటతా అనమాట హనుమాన్ దండకం. శ్రీ ఆంజనేయం మహావీరం బ్రహ్మేశ్వరం ప్రభు చేస్తాం రామదూతం నామేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం ప్రకీర్త ప్రదయం భజ గోపుత్రం భజే వాళ్ళగాత్రం భజే అంపత్రం భజే చూడిమిత్రం. ఇలాగ నేను చాలా ఆసక్తిగా పెరిగాను అనమాట, స్పిరిచువల్గా పెరిగాను. అందరికీ నేను అందరి ఇంటికి వెళ్ళి దండకం చదివేవాడిని. పూజలు త్రినాథ మేళం చేసేవారు, పూజల్లో నేను పాల్గొనేవాడిని. అలాగా ఉండేవాడిని అనమాట. సో మెల్లగా మరి ఆ ఊరు నుంచి మరి ఊరికి దగ్గరలో ఉంటే చిన్న సిటీ ఉంది, కోటబొమ్మ అనే ఊరు. ఆ ఊరికి మరి 10th క్లాస్కి అక్కడ మూవ్ అయ్యాను. 10th క్లాస్ ఇంటర్మీడియట్ అక్కడ చేశాను. చదివిన తర్వాత మరి ఆ రోజుల్లో మరి మెల్లమెల్లగా ఏం జరిగిందంటే, ఈ ఆర్ఎస్ఎస్ భావజనానికి ఆకర్షితుడయ్యానమాట. ఇంటర్మీడియట్ ఆ టైం చదువుతున్నప్పుడే మరి ఆర్ఎస్ఎస్ భావజనానికి నేను మెల్లమెల్లగా ఆకర్షణ అయ్యాను అనమాట. సో మెల్లమెల్లగా ఏం జరుగుతుందంటే, నాకు తెలియకుండానే హేట్రెడ్ మొదలైంది. ద్వేషం ప్రజల పట్ల మొదలైంది అనమాట. ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ పట్ల ఎక్కువ ద్వేషం ఉండేది. ముస్లిమ్స్ అన్నా, క్రిస్టియన్స్ అన్నా, పాకిస్తాన్ అని ఇలాగా చాలా ద్వేషంతో పెరిగేవాడిని. ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ పట్ల చాలా ద్వేషంతో ఉండేవాడిని. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటంటే, నా దేశం, నా ఊరు, నా ప్రజలు, నా మతము, నా కులము నా దగ్గరికి తీసుకొచ్చింది అనమాట. నేను అలాగే పెరిగాను. సో ఎప్పుడైతే ఇది జరిగిందో మెల్లమెల్లగా ఏం జరిగిందంటే, ఇంకా ఈ క్రిస్టియన్స్ అంటే ఇంకా చాలా అసహ్యంగా ఉండేవాడిని, చాలా కోపంగా ఉండేవాడిని. ఎందుకంటే వీళ్ళు నా దేశానికి వస్తున్నారు, నా దేశానికి వచ్చి వారి మతంలోకి మార్చేసుకుంటున్నారు, దానం ఇచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి రోగాలు మారుస్తానని చెప్పి ఇలాగా రకరకాలుగా అబద్ధాలు చెప్పి వాళ్ళ మతంలోకి మార్చేసుకుంటున్నారు, మా మతం చిన్నదైపోతుంది అనే ఫీలింగ్ బాగా నాటుకుపోయింది. దానివల్ల చాలా కోపం అనమాట, చాలా ద్వేషం అనమాట, చాలా ద్వేషం ఉండేది అనమాట. సో ఏ రోజు మరి ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, మరి నేను స్టడీస్కి అమ్మాయిలు కష్టపడి సంపాదించి మమ్మల్ని చదువుకోమని పంపిస్తూ స్కూల్కి, కాలేజ్కి, నేనేమంటే ఈ క్రికెట్లోన, ఈ సినిమాల్లోన పడిపోయి రాంగ్గా తిరిగే పిల్లలతో కలిసి వెళ్ళడం, మెల్లమెల్లగా కరప్ట్ అవడం అనుకుంటే ఎడ్యుకేషన్లో బాగా బ్యాక్ డ్రాప్ అయిపోయాను. అనుకోకుండా నేను ఇంటర్మీడియట్ వచ్చినప్పటికీ మంచిగా చదివేవాడిని 7th 8th 9th వరకు. 10th ఇంటర్ లెవెల్లోకి వచ్చినప్పటికీ బాగా క్లాస్ మిస్ అయ్యేవాడిని. అంటే అందరూ బయటకు వెళ్తే క్లాస్ ఎక్కడ ఉంటాడో తెలియదు నాకు, కానీ వీళ్ళతో కలిసిగా క్లాసులు ట్యూషన్స్ కూడా డబ్బులు ఇచ్చేవారు. ఆ ట్యూషన్ డబ్బులు కూడా వెళ్ళేవాడిని కాదు. అలాగే మెల్లమెల్లగా ఇంటర్మీడియట్ రెండు సబ్జెక్టులు ఉండిపోయి ఇంకా పెద్ద స్ట్రగుల్ ఉంటుంది. అదే నాకు ఎక్కడ తీసుకెళ్ళిందంటే విశాఖపట్నం మూవ్ చేసింది అనమాట. సో మా అన్నయ్య ఉన్నారు, అన్నయ్యకి చాలా బాధ అనిపించింది, చాలా గట్టి కొట్టి తీసుకెళ్ళి విశాఖపట్నం ఈరోజు గ్రేస్ లైఫ్ ఎక్కడైతే ఉందో చర్చి సీతంధార, ఆ సీతంధారలో భారత్ ఐటీఐలో జాయిన్ చేశారనమాట. జాయిన్ చేశారు, అక్కడ ఐటీఐ చదువుకున్నాను. చదువుకున్నప్పటికీ మరి మీకు తెలుసు, నేను ఒకవైపు మా ఆర్ఎస్ఎస్ భావజాలము మెల్లమెల్లగా ఎక్కుతుంది, చాలా హేట్రెడ్ మొదలవుతుంది. ఆ టైంలో నేను ఇంకా చాలా భక్తిగా ఉండేవాడిని. అక్కడ సాయిబాబా పరిచయం అయ్యారు. అప్పటి వరకు సాయిబాబా ఎవరో నాకు తెలియదు, అక్కడ పరిచయం అయ్యారు సాయిబాబా అంటే ఇంకా దేవాలయానికి వెళ్ళేవాడిని, నా అన్నగారి పిల్లలని తీసుకెళ్ళి. సో ఎవ్రీ టైం ఇంకా చాలా స్పిరిచువల్గా పెరిగేవాడిని అనమాట.
సో ఐటీ అయిపోయాక మరి అక్కడ సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యాను. ఐఎస్ఎస్ సెక్యూరిటీ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది, ఓపీఎఫ్ షిప్ యార్డ్ యొక్క ఓపీఎఫ్ ఒక అనుబంధ కంపెనీ అనమాట. ఆ కంపెనీలో సింధియాలోనే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి పని చేసుకుంటుంటే ఒక కోవర్కరు, కో ఎంప్లాయీ, అతను నాకు పరిచయం లేదు అంతగా. ఆ రోజు ఇద్దరం కలిసి పని చేసుకుంటున్నాం, అక్కడ సెక్యూర్ చేస్తాను. ఆ రోజు వచ్చి నా దగ్గరికి వచ్చి సువార్త చెప్తున్నాడు అనమాట. అప్పటికే నాకు ఆల్రెడీ కోపం, చాలా కోపంలో ఉన్నాను. నా దగ్గరకు వచ్చి ఆదాం అంటాడు, పాపం అంటాడు, ఏదేదో చెప్తున్నాడు. నాకేం అర్థమయ్యేది కాదు. చాలాసేపు చెప్పాడు, ఇంచుమించు 40 నిమిషాల వరకు చెప్పిన లాస్ట్కి ఎంత గారంతో చెప్పి నా పేరు అయోధ్యరావు అని చెప్పి అక్కడి నుంచి రిజెక్ట్ చేసేది. సో దేవుడు నన్ను దర్శించడానికి సువార్త ద్వారా దర్శిస్తుంటే నేను తిరస్కరించుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. సో 92-95లో మరి 92 నుంచి 95లో మరి విశాఖపట్నం విడిచిపెట్టేసి 92-95 మధ్యలో మరి బొంబాయి వెళ్ళిపోయాను. బొంబాయి, గుజరాత్, తర్వాత మ్యాంగ్లూరు, ఇక్కడ పని చేసుకుంటూ ఏదైనా పని చేసుకుని నేర్చుకోవాలి. సెక్యూరిటీలో ఉంటే పని లాభం లేదు. నా సర్టిఫికేట్ ఐటీ సెక్యూరిటీ అని చెప్పి ఒక ఐటీ అంటే పెట్రోల్కి సంబంధించిన పని నేర్చుకుందామని బయలుదేరి వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడ నుంచి మరి 99 అనుకుంటాను. అక్కడ నుంచి నేను సౌదీ వెళ్ళిపోయాను. 95లో సౌదీ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ మరి ముస్లిం కంట్రీ మీకు తెలుసు. అప్పటికి చాలా కోపం, చాలా ద్వేషం ఉండేది. అలాంటప్పుడు మరి మీకు తెలుసు కనికరము, దయ, జాతి లేనటువంటి హృదయానికి ఎలా ఉండేదంటే నా హృదయం అసలు ఎంత భయంకరంగా ఉండేది, అంత భయంకరంగా ఉండేది అనమాట. మీకు తెలుసు రీసెంట్గా 2 days బ్యాక్ అనుకుంటాను, మన ఆస్ట్రేలియన్ మిషన్ పాస్టర్ గ్రామ్ స్టెయిన్ తన బిడ్డలు ఇద్దరిని కారులో పెట్టి అగ్ని పెట్టి కాల్ చేస్తే ఆ సీన్ ప్రపంచంలో ఎవరు చూసినా సరే ముక్కలైపోద్ది హృదయం. కానీ ఆ సీన్ నేను చూసి విని సౌదీలో ఉన్నప్పుడు 99 ఆ టైంలో సీన్ విని చాలా ఆనందించిన వ్యక్తి దారా సింగ్ అన్న అతని వ్యక్తి నా హీరో. నేనేం చెప్పాలనుకుంటానంటే మేలుకి కీడని, కీడుకి మేలని వెళ్ళానమాట. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తే ఏం జరుగుద్ది అంటే మేలుకి కీడు అంటాము, కీడుకి మేలు అంటాము, మంచికి చెడు అంటాము, చెడుకు మంచిని అంటామన్నమాట. అది అలాంటి జీవితాన్ని నేను జీవించాను అనమాట. సో మీకు ముందుగా నేనేం చెప్పాలంటే నా జీవితం 2 భాగాలు. ఒక జీవితం ఎలాంటిదంటే బయటకు అందరికీ కనిపించే జీవితం, ఒకటి జీవితం బయటికి ఎవరికి కనిపించిన జీవితం, లోపల జీవితం. బయటికి కనిపించే జీవితం మరి చెప్పాలంటే 2001లో నాకు మ్యారేజ్ అయింది. నా భార్యని పెళ్లి చూపుల్లోనే నన్ను గుర్తించేసింది. ఏం గుర్తించింది, నాకు ఇలాంటి వాడు దొరికాడు ఏంటి, మోర్ స్పిరిచువల్, ఎంత స్పిరిచువల్ అనుకున్నాను. ఎందుకంటే మనకి వెళ్తూ సాయిబాబా పుస్తకం ఇచ్చి గిఫ్ట్ ఇచ్చాను అనమాట. అమ్మ చదువుకోమని. తనకి ఎవరో దేవుడు అంటే తెలియదు, సాయిబాబా ఎవరో తెలియదు, అప్పటికీ తెలియదు. సో అంత స్పిరిచువల్గా ఉండేవాడు అనమాట. సో చాలా వరకు మరి దేవాలయాన్ని దర్శించేవాడిని. తిరుపతి, షిరిడి నేనే అనడమే కాకుండా నేను నా కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని అందరికీ తీసుకెళ్ళేవాడిని. అంతేకాదు మరి ఇంటి దగ్గర సాధువులకు పిలిచి భోజనాలు పెట్టించాం. భార్య భర్తలు ఇద్దరు. వాళ్ళు ఎలాగున్నా సరే, వాళ్ళు తాగేసి వచ్చినా సరే పర్లేదు, వాళ్ళు ఎలాగున్నా పర్లేదు, వాళ్ళ డ్రెస్ ఉన్నదా లేదా చూసేవాళ్ళు. వాళ్ళకి అందరికీ ఇంటి వరసగా ఆకులు పెట్టి భోజనాలు పెట్టేవాళ్ళు. భోజనం పెట్టి వాళ్ళకి మళ్ళీ భోజనం పెట్టి కూడా వాళ్ళ డబ్బులు చేతులు పెట్టి పంపించేవాళ్ళు. మరి ప్రతి థర్స్డే సాయిబాబా గుడిలో, పలస సాయిబాబా, కాశీబాబు సాయిబాబా గుడిలో ప్రతి థర్స్డే 50 మందికి భోజనాలు పెట్టి సంవత్సరం పాటు పెట్టించాను అనమాట. సో అంత స్పిరిచువల్గా నేను పెరిగాను అనమాట. అంటే ఒకవైపు మంచి హృదయంగా బయట ఉండాలని కనిపిస్తున్నాను అనమాట. సో ఇంకా వైపు మాత్రం క్రీస్తు ప్రజలన్న భయంకరమైన ద్వేషం అనమాట. రగిలిపోయేవాడిని. 2003 అనుకుంటాను నాకు పెళ్ళి మూవ్ అయ్యాము. ఎక్కడికి? విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్ దగ్గర ఒక కంపెనీ ఉంది, స్టార్ట్ అవుతుంది అనమాట. ఎస్ఆర్ కంపెనీ అని ఎప్పుడైనా మీకు కనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఎస్ఆర్ కంపెనీ నా పక్కనే కాన్వెంట్ జంక్షన్ ఊరి పక్కన ఏంటిది
చాలా మంది అది ఒక పక్కన ఇది ఉంది కదా, అందరూ మొత్తం క్రిస్టియన్స్ అందరూ ఉంటారు. ఏదమ్మా ఊరు? జ్ఞానాపురంలో ఒక ఇల్లు తీసుకున్నాం. అక్కడ ఉండి ఇప్పుడు ఆ కంపెనీలో పని చేసుకోవచ్చు కదా అనుకుని పైన ఇల్లు తీసుకుంటే ఒకరోజు నేను లేను ఇంటి దగ్గర సాయంత్రం వచ్చేసరికి బయట మీటింగ్లు అవుతున్నాయి. చిన్ని ఏమో మిస్సెస్ ఏమో బయట కూర్చొని చాలా చక్కగా వింటుందన్నమాట. వింటుంది. నేను బయట నుంచి వచ్చాను. నేను వచ్చినప్పటికి చాలా కోపంతో రగిలిపోయి లోపలికి తీసుకెళ్ళిపోయి తలుపు వేసి ఇంకెప్పుడు వినకూడదు, వాళ్ళు మనం మార్చేస్తారు అని చెప్పి కోపంతో రగిలిపోయేవాడిని అనమాట. అంత ఘోరంగా ఉండేవాడిని. అసలు ఆయన ఎవరో ఏంటో వినడానికి కూడా ఆప్షన్ ఇచ్చేవాడిని కాదు. అలాంటి చీకట్లో ఉండనమాట. సో అది ఒకటి. ఇంకో విషయం ఏంటంటే మలేషియాలో నేను జాబ్కి వెళ్ళాను. మలేషియాలో జాబ్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక గాజువాక్ అనే ఒక అబ్బాయి కాదు, అప్పటికి 45 years ఎంత ఉంటుంది. తను చాలా హంబుల్ పర్సన్, గంగరాజన్ అతను సువార్త ప్రకటించిన క్రిస్టియన్ అని తెలుస్తాను. భోజనం చేసినప్పుడు అతను ప్రేయర్ చేసుకునేవాడు. అదంతా చూస్తాం, చూడు ఎంతగా నాటకాలు ఆడుతున్నాడు అన్నట్లు కోపం ఉండేది లోపల. అతను గాస్పెల్ చెప్పాడు అక్కడ నా రూమ్లో ఉన్నవాడికి, నేను లేనప్పుడు గాస్పెల్ చెప్పి వెళ్ళిపోతే ఇంకో ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ చెప్పాడు, అరే ఆ గంగరాజు వచ్చాడు, సువార్త చెప్పి ట్రాక్సీ ఇచ్చాడు అని అంటే తట్టుకోలేకపోయాను. నేను డ్యూటీకి వెళ్తున్న మధ్యలో మార్గ మధ్యలో పట్టుకుని కొట్టేశాను. చాలా గట్టి కొట్టేసి అఫ్కోర్స్ వితిన్ 1 month ఫైర్ అయ్యాను అక్కడి నుంచి. అది నా కళ్ళు తెలియలేదు. అవి దీనికి పనిష్మెంట్ ఇదే కదా నాకు మాత్రం తెలియదు నాకు. కానీ దేవుడు నన్ను కూడా కొట్టించాడు గోల్ ద్వారా, గట్టిగా కొట్టించాడు. అది సో తెలియదు కదా, చీకట్లో ఉన్న వ్యక్తికి ఏం జరుగుతుందో తెలియదు, వివేచించలేడు. అదే సేమ్ థింగ్ నాకు జరిగింది. సో మరి వెళ్ళిపోయిన తర్వాత మరి పాప పుట్టింది. ఏం చెప్తానంటే జీసస్ క్రైస్ట్ ఎవరో, ఆయన ఏం చేశాడో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన కోసం ఏమీ తెలియదు. అయినా సరే ఆయన అంటే కోపం, ఆయన ప్రజలంటే కోపం. నేను అనుకుంటున్న సృష్టిలో ఇంకెవరికి అలా ఉండదు. ఏ వ్యక్తి కూడా ద్వేషింపబడలేదు. దేవుడు మాత్రమే పాపం చేత ద్వేషింపబడతాడు. పాపంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుడు ఎదురుగా వస్తే ద్వేషిస్తాడు తప్ప హత్తుకోలేడు, అన్లెస్ he didn't open our eyes. సో అలాంటి చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు కృప చూపించడం అనమాట. సో ఇంకా రెండో జీవితం మీకు తెలుసు. ఒకవైపు ఇటువైపు ఇది, రెండో వైపు ఏంటంటే మరి చాలా ఘోరం అనమాట. బయట వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉన్నారనుకోండి, పరిగెట్టి వెళ్ళేవాడిని, వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. గ్రామంలో ఎవరి వైపున సరే ఎవరికైనా అన్యాయం జరిగితే పరిగెట్టేవాడిని వాళ్ళ దగ్గరికి. మీకు తెలిసి NRGS అని ఇవన్నీ జాబ్స్ ఉన్నాయి కదా, దాంట్లో చాలా అన్యాయాలు జరిగాయి అనమాట. సో దాంట్లో వెళ్ళి దెబ్బలాడేవాడిని ప్రజల పక్షాన కోర్టులకు వెళ్ళేవాడిని, హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళేవాడిని, హైకోర్టులో కేసులు వేసేవాడిని, RDO ఆఫీస్కి వెళ్ళేవాడిని, కలెక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని, లారీలతో జనాలు వేసుకుని తిరిగేవాడిని. అంత నాడపులో వెళ్ళి ఒక చేతిలో బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లో ఈ ఫైల్స్ అని ఉంటాయి. ఆ రోజుల్లో మీకు తెలుసు, ఆ రోజుల్లో ఇంటర్నెట్ దొరకడం కష్టం, కానీ రిలయన్స్ ఇది ఎక్స్పెన్సివ్ ఇంటర్నెట్ ఆ రోజుల్లో. మా పల్లెటూరుకి ఒక ల్యాప్టాప్ కంప్యూటర్ పెట్టుకొని, నేను ఏ జాబ్ లేదు ఏం లేదు, కానీ నేను మాత్రం ఒక కంప్యూటర్ పెట్టుకొని ఆ కంప్యూటర్లో ఈ ఫైల్స్ అని డౌన్లోడ్ చేసుకుని ఈ ఫైల్స్ నాకు బ్యాగ్లో పెట్టి రోజు ఉదయం బయలుదేరి సాయంత్రం ఎప్పుడు తిరిగి రావడం, ఆ కోర్టుల చుట్టూ ఈ లాయర్స్ చుట్టూ వీళ్ళంతా తిరగడం. సో అలా జరుగుతుంది అనమాట. సో అందరూ అనుకునేవారు, అందరికీ అంటే ఊర్లో ఏదైనా గ్యాస్ కనెక్షన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ అయ్య దగ్గరికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మన పక్షాన ఉంటాడు అనేటువంటి ఫీలింగ్ వచ్చింది అనమాట అందరికీ. సో ఊరందరూ పేపర్లో వస్తుంది పేరు, నేను పొగడబడుతున్నాను, నాకు గ్లోరీ వస్తుంది, నేను బాగానే అనుకుంటున్నాను. ఒకవైపు ఏమో లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే అసహ్యం, క్రిస్టియన్స్ అంటే అసహ్యం, ఇటువైపు ఏమో మంచిగా చేయాలని స్పిరిచువల్గా ఎదుగుతున్నాను. ఇటుపక్క నుంచి మంచి చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాను అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఒకరోజు కాదు కానీ రెండో లైఫ్ కోసం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయం ఇది లేకుండా
ఎవరి వల్ల కాదనుకుంటాం. ప్రతి మనిషి ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. ఎస్పెషల్ నేను నా జీవితంలో మరి లోకానికి తెలియనట్టు జీవితం ఒకటి ఉంది. జీవం గల దేవుణ్ణి సృష్టికర్తను కృతజ్ఞత చెప్పకపోతే జీవితాలు ఎలా భయంకరంగా మారిపోతాయో, మరి దేవునిగా మహింపరచకపోతే జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో మరి మీకు తెలుసు. మనం రీసెంట్గా కొలసలు రాసిన పత్రిక నుంచి వెళ్తున్నాం. మన గత జీవితము ఒకప్పుడు వాళ్ళు జీవించారు, ఇప్పుడు అలా జీవించొద్దు, మీ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. గత జీవితం ఎలాంటి జీవితం అని చెప్తాడు ఆయన. గత జీవితం ఎలాంటి జీవితం అంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ. సో కామాతురత అని పదం ఉంది కదా, అందులో నేను కరెక్ట్గా సరిపోతాను. సో నా కళ్ళు, నా చేతులు, నా కాళ్ళు, నా మనసు అంతను చాలా ఘోరంగా ఉండేది అనమాట. చాలా కరెక్ట్ అయిపోయాను. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళేవాడిని, చూడకూడని చూసేవాడిని, వినకూడని వినేవాడిని. మాట్లాడితే నోరంతా సెక్సే, కళ్ళంతా సెక్సే. ఎంత భయంకరమైన వాడిని అంటే నన్ను ప్రేమించిన వాళ్ళకే నేను ద్రోహం చేశాను. నాకు ఆశ్రయం ఇచ్చేదినే నేను కూల్చేశాను అనమాట. క్షమించలేని ద్రోహం అది. నేను అనుకుంటాను ఈరోజు సజీవులకు ఉన్నంటే కేవలం దేవుడి కృపే. ఆ స్థితిలో పాపం నన్ను ఏం చేయాలంటే ఏ కత్తికో ఏ గొడ్డలకో దొరికిపోయినవాడు. అసలు నేను నా జీవితం నా సంతోషం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాను. నేను నా బంధువుల్ని, నా రక్త సంబంధికుల్ని నిద్రలేని రాత్రులు గడిపారు. నాన్న అందరికీ నేను నమ్మక ద్రోహం చేశాను. ఎస్పెషల్ నా భార్యకి నేను నమ్మక ద్రోహం చేశాను. ఇష్ట జీవితం అది. బయటకి అందరికీ మంచిగానే కనిపిస్తున్నాడు, కానీ లోపల మాత్రం భయంకరం అన్నమాట. నాకు తెలుసు నా మనస్సాక్షి చెప్తుంది ఇలా చేయకూడదు, తప్పు అని. కానీ అది చేయకుండా ఉండడానికి కావాల్సిన శక్తి నా దగ్గర లేదు. నేను చేయకూడదు చేయాలని పరిగెడుతున్నాను. నాకు తెలుసు దానివల్ల చాలా కష్టాలు రాబోతున్నాను తెలుసు. అయినా సరే అందులో నుంచి విడిపించుకునే స్థితిలో ఉన్నాను అనమాట. చేయకూడదు చేస్తున్నాను, చేయాల్సింది చేయలేకపోతున్నాను. మేలేదో తెలుసు, కీడేదో తెలుసు. మేలు చేయాలని ఆశ ఉన్నా సరే మరి చేయలేకపోతున్నాను. కీడు చేయాలని ఆశ ఉన్నందుకు కీడు చేయకుండా ఆగలేకపోతున్నాను. నేను అనుకున్నది చేయలేకపోయేవాడిని. నేను ఏదైతే కోరుకోను అది చేయకుండా ఆగలేకపోతాను అనమాట. సో నాకు అర్థమైంది, ఈ పాపనేమో నన్ను బంధించింది. నన్నే కాదు, భూమి మీద ప్రతి ఒక్కరికి బంధించింది అనమాట. నాకు తెలియదు ఆ రోజు నేను ఎవరి అండర్లో ఉన్నానో, ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, పాప ఎప్పుడు కూడా మనల్ని ఆస్వాదించమని కోరుకుంటుంది. చాలా టేస్ట్ ఇస్తానని చెప్తుంది. టేస్ట్ ఇస్తానని చెప్తుంది. టేస్ట్ తర్వాత చేతులు మిగిల్చి పెట్టేస్తుంది. నేను నిజంగా ఇప్పుడు ఆ చదివిన వచనంలో ఆ పాపంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఉగ్రత ఉంది. నేను శిక్షణ పాత్రుడు. దేవుడు ఆ సమయంలో ఆ క్షణంలో నన్ను తన ఉగ్రతను కుమ్మరించాలి. తన ఉగ్రతని కుమ్మరించాలి. కానీ దేవుడి సార్వభౌమ కృపలో ఆయన ప్రణాళిక, ఆయన నన్ను దర్శించడం మొదలుపెట్టాడు. ఆయన అది 2006 అనుకుంటాను. 2006లో నేను రష్యాలో పని చేసుకుంటూ పని ముగించుకొని ఇండియా వచ్చాను. ఇక్కడికి గువాహటిలో నా భార్య ఉంది, అమ్మ నాన్న దగ్గర. అప్పటికే నా భార్య సైకియాట్రిక్ పేషెంట్ అనమాట.
పాప ఉంది అప్పుడు, పెద్ద పాప, చిన్న పాప లేదు ఇంకా. అక్కడికి నేను వెళ్ళేసరికి అక్కడ అన్నయ్య గారి పిల్లలు ఉన్నారు. నాకు మా పెద్దనాన్న గారు అబ్బాయి, వాళ్ళకి 4 అమ్మాయిలు అనమాట. 4 అమ్మాయిలు చిన్నపిల్లలు. మరి వదిన గారు చిన్నప్పుడే చనిపోయారు. సో ఈ చిన్నపిల్లలు ఆంధ్రాలో చదువుకునేవారు. ఎప్పుడైతే వదిన గారు చనిపోయారో ఈ చిన్నపిల్లలు తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నారు. పెట్టుకుని ఏం చదవట్లేదు, స్టడీస్ ఎడ్యుకేషన్ అంతా పోయింది. సో నేను వెళ్ళి నా భార్యని నా బిడ్డని తీసుకురావాలని వెళ్ళాను. వెళ్ళేసరికి ఈ విషయం చూశాక చెప్పాను కదా, మంచి చేయాలి నాశనం ఉండేది కదా. అందులో భాగంగా ఓకే వీళ్ళని తీసుకెళ్దామమ్మా, మనం తీసుకెళ్ళి వీళ్ళు స్టడీస్ అంతా వేస్ట్ అయిపోతుంది, తీసుకెళ్దాం ఊరు, తీసుకెళ్ళి మన దగ్గర నుంచి స్టడీస్ ఇప్పిద్దామని చెప్తే అన్నయ్య కూడా ఒప్పుకున్నారు. అన్నయ్య మరి సహాయం చేస్తాను, నేను నా మంత్లీ కొంత, సో మేము కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పి వాళ్ళు తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఇంటి దగ్గర పెరుగుతున్నారు. మొత్తం 5 కూతురు తనకి. నేను మళ్ళీ మామూలుగానే పోవడం రావడం జరుగుతుంది. తను మరి 5 కూతురుని పెట్టుకొని చదివిస్తుంది. అనుకుంటున్నాను గ్రేడ్ 12 అనుకున్నాను. పెద్ద పాపకి 4 పాపలు కదా, పెద్ద పాపకి తొందరగా మ్యారేజ్ చేసేయాలి అని చెప్పి అన్నయ్య ప్రెజర్ చేశాను. ఎందుకంటే 4 అమ్మాయిలు కట్నాలు ఇచ్చుకోలేదు. నేను మీకు తెలుసు కట్నాలు చాలా ఎక్స్పెన్సివ్ అని. సో 4 అమ్మాయిలు పెళ్లి చేయడం కష్టం అని చెప్పి పెద్ద పాప మ్యారేజ్ చేద్దామంటే పెద్ద పాప 12th గ్రేడ్లో మ్యారేజ్ చేస్తాను. సో ఇంకా 3 పాపలు ఉన్నారు. 2 పాపలు 9th గ్రేడ్ అయ్యి 9th క్లాస్ కంప్లీట్ అయ్యి 10th అయ్యింది. 10th అయ్యేసరికి ఏం జరిగిందంటే అన్నయ్య అన్నాడు, అన్న నేను ఇంకా చదివించిన వీళ్ళు చదివించానంటే మళ్ళీ కట్నాలు నేను కట్టుకోవాలని చెప్తే నేనేం చేశానంటే అక్కడ వాళ్ళు విడిచిపెట్టి వీళ్ళు కనుక స్టడీస్ ఆపేస్తానని చెప్పి వైజాగ్ వచ్చాను. వైజాగ్ వచ్చి మొత్తం ఎతికాను, ఎక్కడైనా ఫ్రీ స్కూల్స్ ఏమున్నాయి, కాలేజెస్ ఏమున్నాయి. కాలేజ్ ఏమన్నా ఎదిగితే ఒకటి కనిపించింది, అది ఏఎంజీ క్రిస్టియన్ కాలేజ్. నాకా ఇష్టం లేదు కానీ అవసరం, ఏం చేయాలో తెలియదు. వాళ్ళైతే ఎలిజిబుల్ అయిపోయారు ఎందుకంటే మదర్ లేరు కాబట్టి. సో ఫైనల్లీ తీసుకొచ్చి పెట్టి తిరిగాను, చాలా తిరిగి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఏమన్నా చెప్పాను వాళ్ళకి, ఇదిగో వాళ్ళు ఏం చెప్పినా మీరు వినొద్దు, మీరు మాత్రం మన దేవుళ్ళని ఆరాధించండి, వాళ్ళు చెప్పింది ఏమీ వినొద్దని చెప్పి పెట్టి పంపించాను. పంపిస్తే 2 నెల 45 రోజులకి ఫోన్ చేశాను, చిన్న మేము వచ్చేస్తాం వెనక్కి. ఏమైందంటే ఇలా ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు, మా తెలుగు మీడియం మాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అంటే, అరే ఎక్కడ కనీసం భోజనం పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు కదా ఫ్రీగాను, ఒక 1 నెల రోజులు చూడండి, తర్వాత ఓకే అప్పటికి కష్టమైతే వచ్చేయండి అని చెప్పాను. ఈలోగా ఏం జరిగిందంటే వాళ్ళకి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరిని బలపరిచారు. వాళ్ళని ప్రభు చూడండి, ప్రభు చూసుకుంటాడు, ఆయన సహాయం చేస్తాడు అని చెప్పి వాళ్ళు బలపరిస్తే ఈసారి ఫోన్ రాలేదు. సో మెల్లమెల్లగా 2 years అయిపోయింది. 2 years అయిపోయిన తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంటికి వచ్చారు. ఎలాగొచ్చారు? ఇది క్రైస్ట్తో వచ్చారు, జీసస్ క్రైస్ట్ కలిసి వచ్చారు. నా ఇంటికి వచ్చారు. వచ్చి ఊళ్ళో ఉంటున్నాం, వచ్చి ప్రేయర్ చేసుకున్నారు రూమ్లో. ఇలా ఏమైందిరా మీకు ఎక్కడ ప్రేయర్ చేస్తున్నాను, నాకు చాలా కోపం వస్తుంది. వచ్చేసి ఇంకా చూడండి ఎంత మాట్లాడాను కదా, దేవుడు బిడ్డలన్నా సరే అంత కోపం ఉంటుంది చీకటికి. సో అంతవరకు ప్రేమించిన వాళ్ళని, కూతురుగా ప్రేమించిన వాళ్ళని ఇప్పుడు ఏం చేశాను, వాళ్ళని తీసుకొచ్చి బయటకు వచ్చి మీరు వెళ్ళండి అనుకుని బయటికి ఇంటిస్తాను. సాయంత్రం 5-6 అవుతుంది, చీకటి అవుతుంది. ఎక్కడికి వెళ్తారు? నాన్నేమో కష్టంలో ఉన్నాడు, ఇక్కడ ఎవరు లేరు. ఏడ్చుకుంటే సాయంత్రం చీకటి అయితే ఇంట్లోకి వచ్చి ఓకే అని చెప్తే, ఓకే మీరు వెళ్ళి ఈ మూలకి వెళ్ళి ఆరాధిస్తుంటే ఇంట్లో ఉన్నట్టు, లేదంటే ఇంట్లో చెప్పని చెప్తే ఇంకా ఓకే ఉంటుంది. ఆ రోజు నుంచి వాళ్ళు తర్వాత చెప్పింది ఏంటంటే వాష్రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసేవాళ్ళు, మా చిన్నాన్న కళ్ళు తెరు ప్రభు అని. సో ఇలాగా జరుగుతుంది. అంత అంటే నా జీవితం మారట్లేదు, వెళ్తానో వస్తానో అశాంతి జీవితంలో. 2008-2009 అనుకుంటాను నేను మరి లీగల్గానే యూఎస్లో అడుగు పెట్టాను. సారీ ఇది ముందుకు వెళ్తుంది, పార్ట్ బిలోకి వెళ్తాను తెలియదు. మరి 2008-2009 యూఎస్లో అడుగు పెట్టిన తొందరగా వెళ్తాను. సో 2 నెలలకే వీజా ఎక్స్పైర్ అయిపోయింది. అక్కడ మీకు తెలుసు ఎస్ఎస్ఎన్సీ నెంబర్ రావాలి, ఆ ఎస్ఎస్ఎన్సీ నెంబర్ కోసం రోజు ఎదురు చూసేవాళ్ళం, రాలేదు. రోజు ఉదయాన్న 4 గంటలు లేగడం, షిరిడీలో ఆ టైంకి ఇక్కడ మార్నింగ్ అనమాట, ఆ టైంకి లేచి ప్రేయర్ల హారతి, కాకడ హారతి అంటారు, ఆ హారతిలో పాల్గొని అది అయిపోయిందంటే ఇంకా లోకం, అశ్లీల సినిమాలు చూడడం, అంతే లైఫ్ రోజంతా.
అలాగా కొన్ని రోజులు అయిపోయింది. ఇప్పటికీ ఎస్ఎన్సీ నెంబర్ రాలేదు. 4-5 నెలలు జాబ్ లేదు, ఖాళీగా ఉన్నాం. ఒక అతను జగన్ అన్న అతను మాకు షెల్టర్ ఇచ్చాడు. ఆయన అక్కడ భోజనం అంతా బాగానే ఉంది, ఫ్రీగా పెడుతున్నారు వాళ్ళు, కానీ మేమేం డబ్బులు పే చేయట్లేదు. కానీ జాబ్ ఏం లేదు. తర్వాత డూప్లికేట్ ఐడీలు చేసాం. ఎవరైనా చనిపోయిన ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద ఐడీలు పెట్టి $2,000 పెట్టి ఐడీలు చేసి ఎక్కడో కెనెక్టికట్, మేము ఉండేది లూజియానా, కెనెక్టికట్లో జాబ్ ఉందని అనుకుంటే, షిప్ యార్డ్లో జాబ్ ఉందనుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మా దగ్గర ఒరిజినల్ ఐడీసీ లేవు, డూప్లికేట్ అక్కడ పెడితే అక్కడ చూపించడానికి కాదు, పనికి మాత్రం ఇచ్చాం అది. సో ఎలాగెళ్ళాలో తెలియదు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, యూఎస్లో ఉన్న వాళ్ళు కొంతమంది తెలుగు వాళ్ళు ఒక్కొక్కరికి 2-3 స్టేట్లు, 3-4 స్టేట్లు అలా దాటించుకుంటూ అక్కడ తీసుకెళ్ళి పెట్టారనమాట కనెక్టికట్లో. అక్కడ జాయిన్ అయిపోయాం. అలా తిరిగి వచ్చేసారు. మేము ఎక్కడ తెలుసు కదా, మా దగ్గర లీగల్ ఐడి లేదు కదా. సో మేము ఫ్లైట్లో కానీ, కార్లో కానీ, బస్సులో కానీ జర్నీ చేయడం అంటే ఐడియా ఉంటుంది. సో మా దగ్గర లేదు కాబట్టి మాకు భయపడతాను. ఎక్కడ పోలీస్ కనిపిస్తే భయం వేసింది. సో ఆ టైంలో అలాగే వెళ్తాను. అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత అతను వచ్చారు. 2 రోజుల తర్వాత 2 రోజులు పని చేశాను. 2 రోజులు పని చేసిన తర్వాత వెంటనే ఇది రోడ్ ఐలాండ్లో పోలీసులు పట్టుకుంటున్నారు, వర్క్ పర్మిట్లు ఎవరి దగ్గర తెలియవో వాళ్ళు పట్టుకుంటున్నారు, మరి ఇక్కడ కూడా వస్తారని చెప్పి అని మెసేజ్ విన్నాం. ఇంటి దగ్గర రూమ్లోనే ఉన్నాం. ఇంకా అదే పని, ఇంకా కంపెనీ కూడా మొగం చూడలేదు. ఇంకా అందరం కలిసి తిరిగి వెళ్ళిపోవాలి. ఎక్కడ రావాలి? లూజియానా రావాలి. అది ఎవరు లేరు. బస్సులో ప్రయాణం చేయలేము, ఫ్లైట్లో ప్రయాణం చేయలేము, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆ టైంలో ఒక అతను పాత కారు ఒకటి ఉంది, ఆ కారు పట్టుకుని వచ్చి నా దాంట్లో గ్యాస్ వేసానంటే నేను తీసుకెళ్ళిపోతున్నాను. ఓకే, అంతకన్నా మించిది నేను వేస్తానని చెప్పి నాకు ఎక్కడికి వెళ్ళిన డబ్బులు కొంచెం తీసుకెళ్తాను ఇండియా నుంచి. సో ఇచ్చిన కొంచెం డబ్బులు ఉండి ఆ డబ్బులతో నేను కొంచెం గ్యాస్ వేస్తాను. గ్యాస్ వేసిన తర్వాత బయలుదేరి కూర్చున్నాం. తీసుకొస్తాను. చాలా చిన్న కారు, $500 కారు అది. వచ్చేస్తాను. అప్పుడు తెలియదు ఎంత జర్నీ చేయాలి, ఎన్ని గంటల తర్వాత ఆపాలనేది. అలాగే వచ్చేస్తుంటే అందరు డ్రాప్ అయిపోయి కొంతమంది వాళ్ళ డెస్టినేషన్లు తీస్తారు. మా ఇద్దరు మిగిలిన మా శ్రీకాకుళం మాత్రం చనిపోయారు అనుకుంటున్నాను. సో ఇద్దరము వెళ్తున్నాం. కరెక్ట్గా అడవి మధ్యలోకి వచ్చింది. బ్రేక్ డౌన్ అయిపోయింది కారు. బ్రేక్ డౌన్ అయిపోతే యాక్చువల్లీ ముందు వర్క్షాప్ దగ్గర ఆగింది. వర్క్షాప్ కరెక్ట్గా ఎదురుగా ఆగింది. అయితే ఏం లేవు ఒక అడవిలాగా ఉంది. అక్కడ ఇల్లు ఉన్నాయన్నమాట. నేను అక్కడైతే ఆగింది, అది వర్క్షాప్ పడ్డాను. అడిగితే కారు ఆగిపోయింది, వేడెక్కిపోయింది. అలాగే రాత్రి 9:30-10 అవుతుంది. అలాగే తలుపు కొడితే ఓకే మార్నింగ్ ఓపెన్ చేస్తామని చెప్పారు. సరే ఓకే నైట్ ఇక్కడ ఉండిపోయి తెల్లారి అతను చూపించుకొని బాగు చేసుకుని వెళ్ళిపోతాను అనుకున్నాను. చూడండి, ఎవరో తెలియదు, ఎక్కడ ఉన్నామో తెలియదు, ఎవరు పరిచయం లేదు. వీధుల్లో నిజంగా అది జ్ఞాపకం చేసుకుంటూ భయం వేస్తుంది. పరిచయం అనుకుంటూ ఇందాక సిస్టమ్ చెప్పినట్లు ఎవరు లేనటువంటి ఊళ్ళో ఇలా బ్రతకడం ఉంటుంది ఈజీ కాదు. ఇక్కడ దేవుడి కృప చూడండి భద్రపరిచింది. సో లేచాను, కూర్చుని 2 నిమిషాల తర్వాత మళ్ళీ టర్న్ ఆన్ చేశాడు. స్టార్ట్ అయిపోయింది కార్ స్టార్ట్ అయిపోయింది. ఓకే వెళ్ళిపోతాను. నేను వద్దురా బాబు, నా దగ్గర ఐడి లేదు, ఇవే తీసుకెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎక్కడ నాకు పోలీసు మెయిన్ వన్ ఉంటే పోల్ చేయలేము, ఎందుకంటే తండ్రి ఉన్నాయి, నా దగ్గర వెళ్ళాము. సో తీసుకెళ్ళాను. చెప్పిన మాట వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళిపోయి కొంచెం దూరం అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా ప్రయాణం చేయాలి. మళ్ళీ ఆగిపోయింది. ఈ చీకటి ఇంకా ఎవరు చెప్పేది ఏమీ లేదు. ఇక్కడ చీకటికి ఉంది. రాత్రి 11:30-12 అవుతుంది. ఒక పని చేద్దాం, ఇక్కడ నుంచి చీకట్లో కొంచెం మూవ్ చేద్దాం కారు, అందులో కూర్చొని తెల్లారి మన ఫ్రెండ్స్ ఫోన్ చేద్దాం, వచ్చి ఫిక్స్ చేసుకుంటారని చెప్పి అనుకున్నాం. మూవ్ చేసిన 10 నిమిషాలు కూడా అలా 10-15 నిమిషాలు అది లోపల. సో చూసిన తర్వాత ఇలా 2 కార్లు కాప్స్ వచ్చేసారు. 2 కార్లు వేసుకుంటారు. వచ్చి డన్ తీసి 2 వైపులు పెట్టారనమాట గ్లాసుల మీద. ఫస్ట్ టైం చూడడం గనులు బయటకు లాగి ఇక్కడికి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి చేతులు ముడేసి అక్కడ డిక్కి మీద తలలు పెట్టారు ఇద్దరికి. నేను అనుకున్నాను ఈరోజు ఆయన పని అయిపోయింది అనుకున్నాను. అప్పటికే చిన్ని హెల్త్ బాగోలేదు, సైకియాట్రిక్ పేషెంట్, ఏబిడి ఫోన్ చేయాలి. ఆ రోజు నా లాస్ట్ డే అనుకున్నాను. కానీ ఏమైందంటే వాళ్ళ పాస్పోర్ట్ సెర్చ్ అవుట్ చేశారు, ఏం దొరకలేదు వాళ్ళకి. దొరకపోయేసరికి ఓపెన్ చేతులు విడిచిపెట్టి ఓకే ఏమైందంటే కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. మరి ఇది 911 ఫోన్ చేయలేదంటే మాకు తెలియదు. సరే ఐడీలో ఉన్నారు. ఐడీలో నా దగ్గర ఉంది, ఐడి నా దగ్గర లేదు. తన డ్రైవింగ్ లైసెన్స్ చూశాడు.
ఐడి లేదన్న. మరి ఏంటి ఉందని అడిగాను. అతను ఇచ్చిన ఆన్సర్, అతను ఇచ్చిన నాకు జవాబు దొరికింది. పాస్పోర్ట్ మాత్రం ఉన్నాను. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. అది వీజా ఎక్స్పైర్ అయిపోయి 4 నెలలు అంత అయిపోతుంది. సో ఇవ్వనన్నా. ఏమో చూడండి, అంతవరకు నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. హనుమాన్ అన్న, సాయిబాబా అన్న, వెంకటేశ్వర అన్న, చాలా చాలా ఉంది. కానీ ఎందుకు ఆ సమయంలో దేవుడు సార్వభౌమిక కృపలో ఈ పాస్పోర్ట్ ఇస్తూ సేమ్ మీ జీసస్ అని పెదవుల మీద కూడా రాలేదు, బయటకు కూడా రాలేదు, మనసులో ఉన్నట్టు అనిపించింది. నాకు తెలియదు ఆయన ఎవరో, ఆయన ఏం చేస్తాడో. ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఆ మాట ఎందుకు వచ్చిందో ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది. సో ఇచ్చాను, పాస్పోర్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చూశాడు ఆయన. చూసి ఓపెన్ చేసి కాల్ చేశాడు. ఎక్కడికి కంట్రోల్ రూమ్ ఉంటుంది, మరి ఎక్కడ కాల్ చేశాడో తెలియదు. కాల్ చేసి నా పేరు చదువుతున్నాడు ఇతను. అటుపక్క పేరేమో ఇతను చెప్తున్నాడా, స్పెల్ చేస్తున్నాడు. అతను ఏదో వింటున్నాడు. ఇద్దరి మధ్య నాకు అర్థమైంది అంటే కమ్యూనికేషన్లో ఇంటరప్షన్ అవుతుంది అనమాట. కమ్యూనికేషన్ బాగా జరగట్లేదు. అతను చెప్పింది ఇతనికి అర్థం కావట్లేదు, ఇతను చెప్పింది అతనికి అర్థం కావట్లేదు. అర్థమైంది నాకు. కొంచెం ఫెడప్ అయిపోయి పాస్పోర్ట్ క్లోజ్ చేసి చేతిలో పెట్టి నాకు ఇంటర్వ్యూలో వేసిపోయి. చూడండి, ఆ సమయంలో నేను దొరుకుంటే పట్టుకుంటే నన్ను అరెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేస్తాను. ముందు అరెస్ట్ చేసి 2 నెలల వరకు ఎవరికి చెప్పరు. 2 నెలల వరకు బయటకు ఎవరికి చెప్పరు. 2 నెలల తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు. ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేస్తే $8,000 పే చేస్తే జామీన్ మీద బయటికి తీసుకొచ్చి ఆ లాయరు 1 or 2 years ఆ కేసుని ప్రొలాంగ్ చేస్తూ డిపోర్టేషన్ వచ్చినప్పుడు అప్పుడు బయటకు వచ్చి వెళ్ళిపోవాలి. సో ఏం చేస్తారంటే ఎవరైనా వర్క్ పర్మిట్స్ ఎవరైనా అంటే పని చేసుకునే ఉంటే వాళ్ళు బయటకు వచ్చి ఆ $8,000 పే చేసుకుంటూ ఫ్రెండ్స్ ఎవరైనా కడితే పే చేసుకుంటూ అది ఎంత సంపాదిస్తాం, ఇంకా అదే లాస్ట్ వర్క్ ఉండేది. సో అలా జరుగుతుంది. కానీ నాకు అక్కడ ఎవరు తెలుసుకుని లేరు. నేను వెళ్ళానంటే లోపలికి వెళ్ళడం 2 months నేను ఫోన్ చేయలేదు అనుకోండి, తను కూడా ఈ లోకంలో ఉండదు. సో అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు కాపాడాడు. తర్వాత వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్లో మారిపోయారు. సినిమాల కోసం, లోకం కోసం, పాలిటిక్స్ కోసం మాట్లాడడం మొదలుపెట్టారు. తెల్లవారిన వరకు వాళ్ళేమో కారు బూమ్ ట్రక్ ఫోన్ చేశారు. బూమ్ ట్రక్ చాలా సిటీ చాలా దూరం, నా 70-80 కిలోమీటర్ దూరం ఉంది. సో బూమ్ ట్రక్ వచ్చింది. బూమ్ ట్రక్ తీసుకొని మమ్మల్ని ఆ కారులో పెట్టుకుని తీసుకెళ్ళి సిటీలో తీసుకెళ్ళి మోటల్లో మా ఇద్దరు పెట్టి ఈ కారు ఏమో గ్యారేజ్లో పెట్టి ఉంచారనమాట. ఉంచి తెల్లవారి అడ్రస్ ఇచ్చారు. తెల్లవారి వెళ్ళి ఆ కారు తీసుకెళ్ళి పెట్టి అని చెప్పారన్నమాట. తెల్లవారు ఆ రోజు రాత్రి ఉన్నాం. తెలియదు, చెప్పాను కదా, దేవుడు ఎవరో తెలియదు, ఎందుకు తెలియదు, ఆ సమయంలో మర్చిపోయాను. సో తెల్లవారు వెళ్ళి కారు దగ్గరికి వెళ్ళినప్పటికీ 2 వారాలు పడుతుంది చూడాలంటాను. 2 వారాలు మేము ఇక్కడ 2 వారాలు ఎక్కడ ఉంటామని చెప్పి సో కారు అనేస్తున్నాను. అనేస్తే అంటే సరే $140 పెట్టాడు ఆయన. $140 $70 మీకు టోయింగ్ అయింది అని చెప్పి $40 చేతులు పెట్టాడు. చేతులు పెడితే ఇప్పుడు ఫ్రెండ్స్ అక్కడ ఎక్కడో దూరంలో ఉంటే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడి నుంచి వచ్చాను. ఆ తర్వాత ఒక ఇండియన్ హోటల్లో జాయిన్ అయ్యి పని చేసుకుంటున్నాం. బేతన్ రోజులో పని చేసుకున్న టైంలో ఒక అతను విశాఖపట్నం సింధియా నుంచి కాలనీ, అతను సింగపూర్లో పని చేసుకుంటూ అక్కడికి వచ్చాడనమాట. అతను గోండాగా రౌడీగా తిరుగుతూ మరి దేవుడు పట్టుకుంటాన్ని మారు మనసు వచ్చింది. దేవుని బిడ్డలు కానీ ఎవరైనా కష్టాలు ఉన్నారంటే పరిగెత్తుకుని వెళ్తాడనమాట. సో అతని పేరు ఇటాచి రామన్ అంటారు. అతనేమో అతనికి తెలిసింది ఇక్కడ ఉన్నారు. అతని ఫ్రెండ్ నాతో పాటు పని చేస్తాను హోటల్లో. నాకు అతను తెలియదు. సో ఇద్దరం పని చేస్తాను. సరే ఇలాగ నేను మీకోసం నేను జాబ్ ఫైండ్ అవుట్ చేశాను. అతని ఇన్ఫ్లుయెన్స్ వాడి జాబ్ ఫైండ్ అవుట్ చేశాను లీగల్గానే. రండి తీసుకెళ్తానని చెప్పి అతను మమ్మల్ని సగం దూరం వచ్చి మేము అక్కడికి వెళ్ళి అతను మా ఇద్దరిని తీసుకెళ్ళి గల్ఫ్ ఫోర్ట్కి వెళ్ళాం. ట్రెంటీ షిప్ యార్డ్ దగ్గర వెళ్ళి అక్కడ ఏమేం చేశారు, తనే రూమ్ తీసుకొని మాకు రూమ్ పెట్టి అతను ప్లేయర్కి డిస్టర్బెన్స్ అవుతుంది. అతను వేరే రూమ్లో ఉండేవారు. మాకు ఒక రూమ్ తీసుకొచ్చాడు ఆయన. ఆయన డబ్బులు మేము ఒక పైసా కూడా పే చేయాలి. భోజనం పెట్టేవాడు ఆయన. మమ్మల్ని తీసుకెళ్ళి హోటల్గా షిప్ యార్డ్కి తీసుకెళ్ళి టెస్ట్లు ఇప్పించి పాస్ చేయించి అందులో జాబ్ ఇప్పించాడు ఆయన. ఇప్పించి జాబ్ చేసుకుంటున్నాం. ఇంకా ఇంత అయిపోయింది. ఓకే, హోటల్లో ఉంటాం, జాబ్కి వెళ్తాం, వస్తాం, ఏదో బస్సులో వెళ్ళి వచ్చేస్తున్నాం అనుకున్నాం. అలా జరుగుతున్న టైంలో ఇలాగేమైందంటే ట్రిపుల్ అయితే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఒక సెట్ అయిపోయింది కదండి. వెళ్ళిపోతుంటే ఈ రోజులో నేను ఫైర్ అయిపోయింది. నన్ను ఫైర్ చేస్తాను జాబ్లో నుంచి. ఫైర్ చేస్తే వచ్చాను. వచ్చిన తర్వాత ఫైర్ అయిపోయానంటే అతనిలో మొక్కలు టెన్షన్ ఏమీ లేదు. సో జస్ట్
చెప్పాడనమాట, చూడు నీళ్ళు అనేది ముందు నీళ్ళు అనేది ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసి ప్రభుని చిత్తం అయితే తను సెట్ అయ్యేటట్టు కోపం చూపించి అడిగాడని ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసి లేచాడు ఆయన. చూడండి, మీకు ఇంకెక్కడ ఆప్షన్ లేదు. ఎక్కడ పని చేసినా పోలీస్ ప్రాబ్లం, హోటల్ ప్రాబ్లం, రెసిడెన్సీ ప్రాబ్లం, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో మీకు ఒకే ఒక ఆప్షన్ ఏదైనా హోటల్లో ఉండాలి. అలాగా వచ్చి మాట్లాడుతుంటే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఫ్లోరిడాలో ఒక హైదరాబాద్ అతను ఫోన్ చేసి మాకు ఒక 2 మనుషులు కావాలని ఉన్నారని వెంటనే మాట్లాడేసి చూడండి, నీతిమంతుని ప్రార్థన ప్రభు వింటాడు అన్నట్లుగా ఇలా ఫోన్ ప్రేయర్ చేసి లేచాడు. ఇలా మాట్లాడుతున్నది కాల్ వచ్చింది. సో మమ్మల్ని ఆ పక్క నుంచి ఒక అతను వెళ్ళిపోతుంటే అతను వెహికల్ బ్రేకించి ఫ్లోరిడా వెళ్ళిపోయింది. నేను అక్కడ వెళ్ళి ఒక 6 months పనిచేశాను. 6 months పనిచేసి ఇంకా హోటల్ రూమ్ ఎక్కడ పోలీస్ కనిపిస్తే భయం. ఇంకంతే ఎక్కడికి వెళ్ళేవాడు కదా. ఫ్లోరిడాలో 6 నెలలు అనుకుని నాకు బయట ఏం తెలియదు, ఆ హోటల్కి తప్ప. చాలా మంది తినడానికి వస్తుంటారు అక్కడికి, ఇంకేం లేదు. సో అలాగే 6 నెలలు పని చేసిన తర్వాత ఇంకా చెప్పాను, నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నాను, ఇటు వెళ్ళిపోతాను, టికెట్ ఉంది, రిటర్న్ టికెట్ ఉంది. సో అతను అంటారు, నువ్వే ఇదేంటిది, ఇక్కడికి వచ్చిన ఎవరు 6-7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉంటారు, నువ్వేంటి వచ్చి సంవత్సరంలో వెళ్ళిపోతాను అంటారు వీటిలో. సో చెప్పేసరికి ఇంకా సరే అని చెప్పి వచ్చాడు ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఎంతో దూరం ఉన్నప్పుడు వచ్చి ఏం చేస్తా మరి వెళ్ళి ఏం చేస్తుంటే మళ్ళీ అప్పుడు ఎప్పుడో కెనడాకి అప్లై చేశాను, అది అవ్వలేదు. ఎక్కడో గల్ఫ్కి ఎక్కడికి వెళ్ళిపోతాను, బాగా నిరాశలో మాట్లాడి చెప్పాను. ఎక్కడో గల్ఫ్కి ఎక్కడికి వెళ్ళిపోతాను, ఫ్యామిలీ మిస్ అవుతున్నాను అని చెప్తే సరే మళ్ళీ ప్రేయర్ చేశాడు ఆయన. అందులో ఆ ప్రేయర్లో ఇదే జ్ఞాపకం చేసి, ప్రభు నీ చిత్తం అయితే మరి కెనడాకి డోర్స్ క్లోజ్ చెప్పాడంటే ఓపెన్ చేయని అని చెప్పి ప్రేయర్ చేశాడు. అయిపోయిన తర్వాత ఓనర్ మాత్రం నన్ను విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. డబ్బులు పెంచుతాను, శాలరీ పెంచాడు, అయినా సరే నా మైండ్ అతను వెళ్ళిపోయింది కాబట్టి ఉండలేదు. సో వచ్చాను. 2009 స్టార్ట్ అయింది. మళ్ళీ దేవుడు చెప్పాను కదా, అది ఏమన్నా మర్చిపోయాను, లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరు మర్చిపోయాను. సో 2009లో ఆశ్చర్యంగా ఆయన ఒక్కొక్కరిని తన దగ్గరికి ఆకర్షించే విధానం రకరకాలుగా ఉంటాయి. అందులో నన్ను మాత్రం ఆయన ఆశ్చర్యంగా నడిపించాడు ఆయన దగ్గరికి. సో కెనడాకి అప్లై చేశాను. చాలా టూకీకి వెళ్తున్నాను, షార్ట్ కట్ వెళ్తున్నాను. కెనడాకి అప్లై చేశాను, ఇంపాసిబుల్ థింగ్స్ అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి. కానీ దేవుడు సార్వభౌమిక కృపలో స్టెప్ బై స్టెప్ ఎక్కడైతే ఇంపాసిబుల్ అనుకున్నామో అక్కడ పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఎక్కడైతే వెరిఫికేషన్ అవ్వాలో అక్కడ వెరిఫికేషన్ అవ్వకుండా అవుతుంది అనమాట. సో ఇలాంటప్పుడు కెనడాలో అడుగు పెట్టేంత వరకు కూడాను ఆయన యొక్క నడిపింపు క్లియర్గా చూశాను. మెల్లమెల్లగా ఇండియాలో ఉన్నప్పుడే చిన్న విశ్వాసం స్టార్ట్ అయింది. చర్చ్ బస్సులకు వెళ్తున్నప్పుడు చర్చ్ ఎక్కడ కనిపించినప్పుడు దండం పెట్టుకునేవాడిని, చర్చిలో దేవుడు ఉంటాడని. అలా మెల్లమెల్లగా విశ్వాసం మొదలైంది. అక్కడ ఎన్ఏడిలో మా ఫ్రెండ్ ఒకరు ఉండేవారు. వాళ్ళ ఇంటి దగ్గర ఉండి భోజనం చేయడం విధంగా చేసేవాడు. అక్కడ పక్కన చర్చ్ ఉంటుంది, యునైటెడ్ చర్చ్ అనుకుంటాను. ఆ చర్చికి వెళ్ళి దండం పెట్టుకున్నాను. ఇంకా లోపలికి ఎప్పుడు వెళ్ళాలి, చర్చిలోకి వెళ్ళి వర్షిప్లో ఎప్పుడు కూర్చొని ఇండియాలో ఎప్పుడు చర్చికి ఎంటర్. ఇంకోటి అప్పుడు మర్చిపోయినా, ఈ రమణ గారు ఉండేవారు కదా, రమణ గారు జాబ్ ఇప్పించినప్పుడు రోజు తీసుకెళ్ళి వచ్చేవాడు. మరి అతని పైన అవ్వలేదు కదా, కేవలం ఫిజికల్ లీడ్ కదా, స్పిరిచువల్ లీడ్ కూడా అతను ఫీడ్ చేసేవాడు, సువార్త చెప్పేవాడు. సువార్త చెప్తుంటే ఆయన కోసం ఉండేవాడిని. పిక్చర్ బైబిల్ ఇచ్చాడు. ఆయన ఉన్నప్పుడు పిక్చర్ బైబిల్ చదివేవాడిని. ఆయన లేనప్పుడు మాత్రం క్లోజ్ చేసి సాయిబాబా పుస్తకం చదువుకునేవాడిని. సో అలా జరుగుతుంది. ఒకరోజు సండే అయితే చర్చికి తీసుకెళ్ళాడు ఆయన, పెద్ద చర్చికి తీసుకెళ్తే వర్షం అంతా అయిపోతుంది. అందరూ వచ్చి హక్ చేసుకుంటున్నారు. అందరూ వచ్చి చూడండి నన్ను కూడా మార్చాలని ట్రై చేస్తున్నారని మనసులో అంత ద్వేషభావం ఉండేది అనమాట. సో దేవుడు మెల్లమెల్లగా మెత్తలు చేశాడు ఇండియాలో ఉన్నప్పటికీ. సో కెనడాలో అడుగుపెట్టినంత వరకు కూడాను క్లియర్గా ఆయన హ్యాండ్ చూశాను, ఆయన నడిపింపు చూశాను. దేవుడు నా జీవితంలో పనిచేశాడు. ఈయన ఎవరో నాకు తెలియదు, ఎవరి జీసస్ క్రైస్ట్ అని ఆన్లైన్లో ఎదగడం మొదలుపెట్టాను. ఐ వాంట్ టు నో హిమ్ ఎవరు. సో 2010 అక్టోబర్లో వచ్చిన తర్వాత మెల్లమెల్లగా తెలియకుండానే ఆయనంటే ఆసక్తి, ఇంట్రెస్ట్, కట్టుకుని బైబిల్ చదవడం, గంటల తరబడి బైబిల్ చదవడం, ఇంకేం లేదు. ఎటు వెళ్ళిపోయి వినండి. ఈ అశ్లీల సినిమాలు రేపు డ్యూటీ అనుకుంటే రాత్రంతా చూసుకుంటే తెల్లవారు 4 గంటల వరకు చూసుకుని తెల్లవారు డ్యూటీకి వెళ్ళేవాడు. అలాంటిది ఎటు వెళ్ళిపోయి మొత్తం మైండ్ అంతా క్లియర్ అయిపోతుంది. చర్చ్ ప్రజలు, ఇల్లు, అంటే అన్నీ కట్ అయిపోయాయి. సో
2 సంవత్సరాల తర్వాత ఈసారి ఇండియా ఒక్క నెల ఈసారి లార్డ్ జీసస్ క్రైస్ట్ పార్టీ వెళ్తే చెప్పాను కదా, లార్డ్ జీసస్ క్రైస్ట్ పార్టీ వెళ్తే నేను ప్రేర్ చేసుకున్నాను. ఈసారి మా నాన్న స్థానంలో నా స్థానంలో మా నాన్న వచ్చేసారు. ఈసారి తెలిసింది నేను ప్రభువుని అనుకున్నానని. తెలిసాక ఎదురు కూర్చోబెట్టి చూడు, ఇది యేసు ప్రభు కావాలనుకుంటే ఇంట్లో నువ్వు చెరుపు, నేను కావాలంటే ఇంట్లో ఉండు. నీకు 2 ఆప్షన్స్. నీకు యేసు ప్రభు కావాలనుకుంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో. నేనేమన్నా అదేంటన్నా అలాగడుగుతున్నావు, నాకు ఇద్దరు కావాలి, నువ్వు కావాలి, లార్డ్ జీసస్ క్రైస్ట్ కావాలంటే లేదు నేను ఒకటే చూస్ చేసుకోను. ఆ మాట నా భార్య విన్నది. స్టార్ట్ అయింది ఇంకా వారం. నన్ను ఈయనే కదా పెళ్లి చూపుల్లో నా అమ్మ నాన్న చూసుకుంటే నేను పెళ్లి చేసుకుని చెప్పిన వ్యక్తి ఈయనే కదా అన్నట్లుగా, అంటే మీకు చెప్పాను లేదు నాకు తెలియదు, పెళ్లి చూపులు అదే అడిగాను అనమాట. నేను నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత నేను బయటకు వెళ్ళిపోతే మా ముసలి ఒంటరి అయిపోతారేమో చెప్పి అడిగాను అనమాట. నేను మా అమ్మ నాన్న చూసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. సో తను అనుకుంది ఓకే అమ్మ నాన్న చూసుకుంటాను, నన్ను కూడా ప్రేమిస్తాడు కదా. ప్రేమించదు కాదు, అంత భయంకరమైన వ్యక్తి నేను, బయటకు బ్యూటిఫుల్గా కనిపించాను అంతే. సో తర్వాత ఈ మాట ఎప్పుడైతే తన మైండ్లోకి వచ్చిందో రిజెక్ట్ చేసింది అనమాట. తెలుసా 2012లో PR పట్టుకుని వెళ్ళాను, పిల్లల్ని భార్యని తీసుకురాను. అంతవరకు ఎక్కడ ఆపర్చునిటీ దొరకలేదు భార్యతో ఉండడానికి కానీ పిల్లలతో ఉండడానికి కానీ. దేవుడి కృపలో ఈ PR పట్టుకుని వెళ్తే భార్య రానంటుంది. నేను రాను, నేను అత్తమైన దగ్గర ఉండిపోతున్నాను. ఈసారి డాడీకి పిలిచాను మేడపైకి. మా ఏం మీరేనా చెప్పండి, తను ఏం చేస్తుందో తెలియదు, లక్షల మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కెనడా కోసం, అలాంటి కంట్రీ దొరకడం కష్టం, తను ఏం పోగొట్టుకుంటుందో తెలియదు చెప్పండి అంటే తను నా వైపు చేయలేదు, చూపించాను. ప్రాబ్లం నీదే, యేసు ప్రాబ్లం విడిచిపెట్టి ఇప్పుడు వచ్చేస్తాం. సో ఇలాగంటే జరిగినప్పుడు చూడండి, ఈసారి నా వద్ద అయింది వాష్రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేయడం. సో ప్రేయర్ చేసి ఏడ్చాడు ప్రభు దగ్గర. ఏంటి ప్రభు నీ దగ్గరికి వస్తే నీవు నన్ను అందరూ విడిచిపెడుతున్నారు, నా భార్య విడిచిపెడుతుంది, నా తల్లిదండ్రులు అందరూ దూరం అయిపోతున్నారు ప్రభు అని ఏడ్చాను. చూడండి, ఇది దేవుడి గొప్పే కదా. మా అమ్మ నాన్న చాలా ఇష్టం నాకు, నా ఊరనంటే చాలా ఇష్టం, అందరూ నాకు చాలా ఇష్టం. అలాంటిది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం యేసుక్రీస్తు ఎందుకు రిజెక్ట్ చేయలేను? చేసేయగలను, విత్ మినిట్ చాలు. నాకు అమ్మను ఇష్టం కదా, పెంచి పెద్ద చేశారు కదా. కానీ దేవుడు నన్ను, నా దగ్గర శక్తి లేదు, నా బలం లేదు, నేను అది రిజెక్ట్ చేయడానికి కానీ రిజెక్ట్ చేయలేదు. నేను వద్దనుకోనికే నా అమ్మ నాన్న వద్దు, యేసుక్రీస్తే కావాలని నేను అనుకోలేదు. ఇప్పుడు కూడా నాకు ఇద్దరు కావాలని అనుకున్నాను. కానీ అమ్మ నాన్న ఎస్పెషల్లీ నాన్న అంటే దూరం చేసుకుని కూడా ఇష్టపడినప్పుడు కూడా దేవుడు నా చేయి పట్టుకుని నడిపించాడు. దేవుడు సారు ఆ ప్రార్థన విన్నాడు. ఆయన ప్రభు మెల్లమెల్ల తన హృదయాన్ని సిద్ధపరిచాడు. ఈసారి అందరం కలిసి వచ్చేసాం, నలుగురు కలిసి కెనడా వచ్చేసాం. ఆ అపార్ట్మెంటే ఇప్పుడు ఈ రూమ్లో చేసుకుంటాను. సాయిబాబు నేను పరిచయం చేసిన పుస్తకం సాయిబాబా ఆ రూమ్లో చదువుకోండి చెప్తూ ఉండేవాడిని. అమ్మ చదువు అమ్మ, ఇది ఒకసారి చూడు, జీవం గల దేవుడు ఈయన పాపక్షమాపణ ఇస్తాడు, జీవితాన్ని మారుస్తాడు, మన కోసం వచ్చాడు భూమి మీదకని చెప్పేవాడిని. కానీ వినేది కాదు. రోజు గొడవలు అవుతుంటే ఒకరోజు ఏమో మరి నాకు పేతురు ద్వారా మాట్లాడిన మాట జ్ఞాపకం వచ్చింది. సైలెంట్ అయ్యాను నేను. కొన్ని రోజులు అయిన తర్వాత ఉదయాన్నే నేను వర్క్ వెళ్ళిపోతుంటాను కదా, సాయంత్రం వచ్చేసరికి ఒకరోజు ఏడవడం మొదలుపెట్టింది. క్రిస్టియన్ ఏమైంది అంటే లేదు తెల్లవారితే నేను బైబిల్ చదివి ఓపెన్ చేసింది. నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఏ పుస్తకం కూడా తన తల్లిదండ్రులను ద్వేషించమని ఎక్కడ చెప్పి నేను ద్వేషిస్తున్నాను అనుకుంది అనమాట. మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది. సో ద్వేషిస్తున్నాను అనుకుని ఏ పుస్తకం కూడాను తన తల్లిదండ్రులను ద్వేషించమని చెప్పదు. మా ఆయన ఏదో రాంగ్ చదివి ఉంటాడు, అది చూపిస్తానని చెప్పి జాన్ బాస్మన్ అనుకుంటాడు, జాన్ మ్యాథ్యూ ఓపెన్ చేసి చదువుతుంది. ఉదయం స్టార్ట్ కూర్చొని వచ్చినంత చదువుతూనే ఉంది, పేజీ. సో ఇట్ ఈస్ టేస్ట్, దేవుని ధర్మం చేస్తాం రుచిగలది. సో సాయంత్రం వచ్చేసరికి అప్పుడే కంగారం లేదమ్మా, కొంచెం ఓపిక పట్టి అని చెప్పి కొంతకాలం అక్కడికి 5-6 నెలల తర్వాత ప్రభు మీద విశ్వాసం వచ్చింది. సో అక్కడి నుంచి నా తల్లిదండ్రులు కానీ నా గ్రామస్తులు కానీ ఇంకా ద్వేషించడం మొదలుపెట్టారు. ఎస్పెషల్లీ మా నాన్న
ఇంచుమించుగా 10 సంవత్సరాలు నాకు చాలా దూరం అయ్యారు. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నేను చెప్పాను కదా, నేనే దారాసింగ్ల స్థానంలో దారాసింగ్ నాకు ఎలాగ హీరో అయ్యాడో తనకు కూడాను తన హీరోలు సేమ్ థింగ్. సో నన్ను చంపడం కోసం రాడ్ ఎత్తిన రోజులు ఉన్నాయి. తను తెలియక నేనే చీకట్లో ఉన్నాను, అదే చీకట్లో నాన్న ఉండేవారు. కానీ తన ఎండ్ డేస్లో దేవుడు ప్రేమ చూశాడు. దేవుడు ప్రేమ చూసి ఆశ్చర్యపోయాడు. లాస్ట్ డేస్లో దేవుడు మా మీద గొప్ప సిగ్గులు తీసాడు. లేదు వీడి వల్లే వీడు నిజంగానే మాకు దగ్గర కాకపోయి ఉండుంటే నా మీద చాలా సిగ్గు ఉండేది చుట్టుపక్కల గ్రామాల్లో. కానీ ఆ సిగ్గుని తీసాడు ఆయన. చాలా కృప చూపించాడు. అంతేకాదు ఈ 16 ఇయర్స్ జర్నీలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆయన ఆత్మీయంగా. 2017 అనుకుంటున్నాను చెప్పాను కదా, బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది. అతనేమో లార్డ్ జీసస్ క్రైస్ట్ కోసం క్లారిటీ రావట్లేదు. సో 2018లో మరి ఇండియా వెళ్ళడం జరిగింది. ఆయన హ్యూమనిటీ, ఆయన డివినిటీ క్లారిటీ వచ్చింది. దేవుని వాక్యం నేర్చుకుంటాడు. ఈరోజు మరి చాలా జాయ్ అనమాట, చెప్పనసరికి ఆనందం నాకు, నా భార్యకి, నా బిడ్డలకి ఇచ్చాడు ఆయన. చుట్టూ కంచి వేసి కాపాడాడు. ఇందా చెప్పాడు కదా, కరుణా కటాక్షంలో కిరీటంగా ధరింపజేయవాడు ఆయన. సో ఎటువైపు చూసి నా జీవితంలో ఏది టచ్ చేసినా సరే ఆయన కృపా కనికరము కనిపిస్తూ ఉంటుంది. సో ఆయన గొప్పవాడు, చాలా కనికరం చూపించాడు. చీకట్లో ఉన్న వ్యక్తి దగ్గరికి ఆయన పరిగెట్టి ఆయన విడిపిస్తాడు. ఆయన విడిపించి తన దగ్గరికి రక్షించుకుంటాడు. జగత్తు పునాది వేయబడకముందు మరి ఆయన ప్రేమ చేతి మనల్ని ఎన్నుకొని తన దగ్గరకు తెచ్చుకున్నాడు. అందరూ మరి మీతో పాటు నేను ఇలా కూర్చోడానికి నేను ఏమాత్రం యోగ్యుడు కాదు. అలాంటిది దేవుడి కృప నన్ను మీతో పాటు కూర్చోబెట్టింది. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తాను. థ్యాంక్ యూ. సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు. దేవుడు ఆయన కార్యాలు ఆశ్చర్యము. మనం ఎంత పాపం బతుకమో మనకు తెలుసు, బట్ ఆయన మహాకృపను బట్టి మనం ఈరోజు ఇలాగా దేవుడిని ఆరాధించగలను. ఆయన మన సొంత లక్ష్యాన్ని అంగీకరించుకోవాలని దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తనం బట్టి దేనికి ఎందుకు మమ్మల్ని ఐజీ గారు మరి మీరు కూడా ఈ చర్చ్ మన కలిసి చాలా బ్లెస్సింగ్. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చేసుకుంటున్నాను. మీకు దేవుని పట్టిన జీలు మన మీద బాగా అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు మనం కొంతసేపు ప్రార్థన గడుపుతామండి. నేను ప్రేయర్ పాయింట్ షేర్ చేస్తాను గ్రూప్లో. ఫోటో పెట్టలేదండి. పర్సనల్ అరేనా వాలంటీర్స్ ఉన్నారండి. ప్రేయర్ పాయింట్స్, ప్రైజ్ పాయింట్స్లో సుదీప్తి చెప్పిన సాక్షి నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి, అలాగే బ్రదర్ ఒక వాలెట్ దొరికింది, దాన్ని బట్టి కూడా ప్రైజ్ చేద్దాం. మాట్లాడుతున్నారా? ప్రైజ్ పాయింట్స్ చేస్తారని సిస్టర్, ప్రేయర్ పాయింట్స్ చేస్తారు. లక్ష్మీ సిస్టర్ ప్రేయర్ పాయింట్స్ చేస్తామని అన్నీ చేసేస్తావా? ఇంకా